నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవాలి. నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం 19వ వాక్యం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము. ప్రియులారా, నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించే పోస్ట్లో ఉన్నాడు. చెరపట్టబడిన తర్వాత మిగిలిన శేషం ఉంది కొంత. చెరపట్టబడి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన శేషం, ఆ శేషించిన వారిలో కొంతమంది నెహెమ్యా దగ్గరికి వచ్చి, యెరూషలేము యొక్క గుమ్మాలు కాలిపోయినాయి, దాని ప్రాకారాలన్నీ కూడా పడిపోయినాయి, చాలా నష్టం కలిగింది, అదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి నెహెమ్యాకు తెలియచేసినప్పుడు, నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి, ఆ మాటలు విన్న తర్వాత కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని సందులో కూర్చుని ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి, కన్నీరు కార్చి మహారోదనతో ప్రార్థన చేసి, ప్రియులారా, ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి కొంచెం విచారంగా కనబడ్డాడు. రాజుగారికి దిగులుగా కనబడ్డాడు. కనబడితే ఎప్పుడు నీ ముఖం ఇలా లేదు, ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు, దిగులుగా ఉన్నావు అని అడిగితే, మా పితరులు సమాధులు ఉన్న పట్టణం కాలిపోయింది, ఆ పట్టణం అంతా పాడైపోయింది, దేవుడు కోరుకున్న పట్టణం నాశనం అయిపోతుంది, మా పితరులు సమాధులు ఉన్న పట్టణం ఎంతగానో ఇబ్బంది పడింది అని చెప్పినప్పుడు రాజుగారు, నీకు ఎన్ని దినాలు పడుతుంది కట్టడానికి అని చెప్పి అడిగితే, రాజుగారి దగ్గర సెలవులు తీసుకున్నాడు, తాకీదులు రాయించాడు, దోలాలు తీసుకొచ్చాడు, కావలసిన మెటీరియల్ అన్నీ కూడా సమకూర్చాడు. వీటన్నిటిని పట్టుకుని ప్రియులారా దేవుని సందుకు వస్తున్నాడు. ఆ పక్కనున్న రాజుగారికి, అడవిలో పనిచేసి ఒక రాజుగారికి ఈ నెహెమ్యా తాకీదులు రాసిచ్చి ఏదో రకంగా నది దాటించి ఆ దోలాలన్నింటిని కూడా ఇటు పంపించండి అని చెప్పమని రాజుగారికి రిక్వెస్ట్ చేస్తే, రాజుగారి ప్రియులారా మొత్తం మీద వాటన్నిటిని కూడా పంపించారు. నెహెమ్యా పని ప్రారంభిస్తున్నాడు, దేవుని పని ప్రారంభిస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు, ఎద్దేవో చేస్తున్నారు, వేళాకోళంగా మాట్లాడుతున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు. ఇదంతా చేస్తూ ఉంటుంటే మొత్తం మీద గోడ కట్టే పనిలో ఉన్నాడు. ఆయన చెబుతూ ఉంటాడు, నా దేవుని కరుణాస్తం నాకు తోడుగా ఉంది, నా దేవుని కరుణాస్తం నాకు సహాయం చేసిందంట. వాస్తవంగా మీకు మందిరం కోసం కూడా 2 మాటలు చెప్పాలంటే, మందిరం కోసం చెప్పాలంటే ప్రియులారా, మందిరము సొలొమోను కట్టిన మందిరం అంతా కూడా పాడైపోయింది. మందిరం కోసం చెప్తున్నాను 2 మాటలు. పాడైపోయిన తర్వాత అదంతా పాడైపోతే తర్వాత అన్యరాజైన కోరేషుని దేవుడు కోరుకుని అతనితో మాట్లాడి మందిరం కట్టాలని చెబితే, అతను అన్యరాజు, ప్రజల్ని ఏలుతున్నాడు, ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు. అతనికి దేవుని స్వరం వినబడింది, దేవుడు అతనితో మాట్లాడాడు, అందరికీ కూడా ఒక ప్రకటన ఇచ్చాడు. ఇదిగో ఆకాశమందున్న దేవుడు, ఆయన మహాదేవుడు అంట, ఆయన కోసం మందిరం కట్టాలంట. ఏ దేశాల్లో ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు, దేవుని ప్రజలైన వాళ్ళందరూ కూడా రండి అని చెప్పి నెహెమ్యా కోరేషు ఒక ప్రకటన ఇచ్చాడు. అతని టైంలో పనిచేసింది ఎవరు అంటే ఎజ్రా. మరలా ఆ శిథిలమైపోయిన ఆ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఎవరిని దేవుడు వాడుకున్నాడంటే ఎజ్రా నెహెమ్యా కాలముల్లో అన్నట్టుగా మనం చూడగలుగుతాం. నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కట్టబడినాయి, నెహెమ్యా కాలంలో మరలా యెరూషలేము బాగు చేయబడింది. ఎక్కడెక్కడ గోడల బేట్లు ఇచ్చినాయో అక్కడ కొంతమందిని కాపలా పెట్టాడు. ఒక విషయం చెప్పనా, పరాక్రమశాలులు యాజకులు ఉన్న చోట కూడా గోడలు పాడైపోయినాయి అంట. చెప్పండి ఆ మాట అందరూ. విషయం చెప్పమంటారా? యాజకుడు అంటే ధూపం వేసేవాడుగా, పరాక్రమశాలు అంటే యుద్ధం చేసేవాడుగా, అంటే పరాక్రమశాలులుగా యాజకులుగా ఉన్న వారి యొక్క ప్రార్థనా జీవితాలు కూడా పడిపోయినాయి అంటే. పరాక్రమశాలు యాజకులు ఉన్న ఏరియాలో కూడా గోడలు పాడైపోయినాయి అంట. పరాక్రమశాలులుగా పిలువబడుతున్న వారు, పరాక్రమశాలులుగా ఉన్నవారు, యాజకులుగా ఉన్నవారు, దేవుని పనివారుగా ఉన్నవారు, యాజకులు స్థాయికి ఎదిగిన వారు గోడలు కూడా ఏమైపోయినాయి అంటే అలా ప్రార్థనా జీవితాలు కూడా పాడైపోయినాయి. అయితే ప్రియులారా, ఎజ్రా నెహెమ్యా కాలంలో దేవుడు కట్టడాలు మొదలుపెట్టాడు,
పడిపోయినని కట్టడం మొదలుపెట్టి శిథిల వ్యవస్థకు వెళ్ళిపోయి పునర్నిర్మాణం చేయడానికి దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మన టైంలో కూడా దేవుడు కొంతమందిని కట్టాలనుకుంటున్నాడు. మన టైంలో కూడా కొన్ని జీవితాలని బాగు చేయాలనుకుంటున్నాడు. మన టైంలో కూడా కొన్ని కుటుంబాలను మరలా కలపాలనుకుంటున్నాడు. మన టైంలో కూడా ఊబిలోకి వెళ్ళిపోయిన వారిని మరలా దేవుడు పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు. అయితే ఒక చిన్న కార్యం జరిగితే తప్ప ఈ కార్యం అంతా జరగదు ప్రియులారా. ఏంటి ఆ కార్యం అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. కట్టేదేంటి? ఇక్కడే ఉన్నారా? కట్టేదేంటి? కట్టేదేంటి? అందరూ చెప్పట్లేదు. గోడ, ప్రాకారం. గోడ మీకు ఈ యెరూషలేము వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది. చాలా చోట్ల గోడ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది. అంతెందుకండి, రాహాబు వేశ్య ఉందండి, ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసండి? ప్రాకారం మీద ఉందంట. ప్రాకారం ఉందండి, గోడ. గమనించగలిగితే ప్రియులారా, గోడ కడుతున్నారు. మనసు పెట్టి వినండి, రాసుకునే దానికంటే కూడా వినండి ఎక్కువ. గోడ కడుతున్నారు. గోడ కడుతుంటే గోడ మీదే ఉన్నారు అనండి, కానీ ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నారంట. గోడ అంటే ప్రార్థన. ప్రార్థన చేసేవారే, అందరూ ప్రార్థన చేసేవారే, అందరూ ప్రార్థన పరులే. ఎవరిని వదిలినా గంట సేపు ప్రార్థన చేసుకుంటారు. ఎవరిని అడిగినా కాసేపు ప్రార్థన చేసుకోగలరు. ఒక 2 గంటలు ప్రేయర్ చేసుకోగలరు. దేవుని సందులో గడపగలరు, దేవుని సందులో ఉండగలరు. కానీ విషయం ఏంటంటే ఒకరికొకరికి మనసు కలవట్లేదంట. పాస్టర్ గారితో మనసు కలపట్లేదంట. అర్థమైందా? గోడ కడుతున్నారు, గోడ మీదే ఉన్నారు, గోడ కట్టే పనిలోనే ఉన్నారు, కానీ ఒకరికొకరు ఎడమగా ఉన్నారంట. చాలా ఎడమగా ఉన్నారంట. హలో, తలకాయలు ఎవరి కింద దించుకోవద్దు. రాయకపోయినా పర్లేదు, నా వైపు చూస్తూ వినండి. వర్తమానం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తేలిగ్గా తీసుకోవద్దు ప్రియులారా, చూస్తూ వినండి. ప్రైజ్ ది లార్డ్. గోడ కట్టే పనిలోనే ఉన్నారు. ప్రార్థనా పరులే, ప్రార్థన చేసేవారే. కూర్చుంటే గంట సేపు ప్రార్థన చేయగలరు, కూర్చుంటే 40 నిమిషాలు ప్రార్థన చేయగలరు, కూర్చుంటే 3 గంటలు ప్రార్థన చేయగలరు, కూర్చుంటే ఒక 4 గంటలు దేవుని సందులో కూర్చుని మోకరిస్తే ప్రార్థన చేయగలరు. గోడ మీదే ఉన్నారు, ప్రార్థన జీవితం కలిగే ఉన్నారు. కానీ ఒకరికొకరు ఏమో తెలుసా? అప్పగించిన చిన్న బాధ్యత విషయంలో కూడా నమ్మకత్వం లేదు, చలనం లేదు. చిన్న బాధ్యత విషయంలో చలనం లేదు. దానికి ఎన్నో కారణాలు. నేను అంటాను, ఈ మనస్పర్ధలు, గలిబిలి, గందరగోళం, పట్టుదల. నేను అంటాను, పట్టుదల అంటే ఒక మనిషికి ఉంటే దేవుని విషయాల్లో ఉండాలి పట్టుదల. పట్టుదల అంటే ఒక మనిషికి ఉంటే ప్రార్థనలో ఉండాలి పట్టుదల. ప్రార్థనలో ఉండాలని చెప్పిందా పట్టుదల? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే, పరిశుద్ధులకి పరిచర్య చేస్తూ ప్రార్థన యందు పరిశుద్ధుల అవసరత నిమిత్తం పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. నీకు పట్టుదలను ఉంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఉండాలి. గట్టిగా చెప్పండి. ఏ విధము చేతనైనను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఒక మనిషి పట్టుదల ఉంటే పక్కోడితో మాట్లాడడం మానేడు కాదు, పట్టుదల ఉంటే భర్తతో మాట్లాడడం మానేయడం కాదు, పట్టుదల ఉంటే దైవజనుడితో మాట్లాడడం మానేడు కాదు, పట్టుదల ఉంటే తోటివారు ప్రార్థన చేస్తున్న వారితో కలిసి ప్రార్థన చేయకపోవడం కాదు. ఆధ్యాత్మిక విషయాల్లో నీకు పట్టుదల ఉండాలి. ఆత్మ సంబంధం వాటిలోనే పట్టుదల ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి మనస్సు కలపాలి, పట్టుదల కలిగి ఉండాలి. అక్కడ కింద చదువుతారమ్మా ఒకసారి. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమును యుద్ధము చేయును. ఒకసారి ఆగండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒక పక్కన నెహేమియా ఆషామాషిగా గోడ కట్టట్లేదు. ఒక చేతితో తాపి, ఒక చేతితో కత్తి అనండి. ఒక చేతితో శత్రువులతో పోరాడాలి. అటు పక్కన గోడ పట్టి పనే కదా, సాపి అన్ని పర్మిషన్లు రాలేదు. చూసుకుంటూ ఉండాలి. ఎటుపక్కన శత్రువులు వస్తున్నారో చూసుకుంటూ ఉండాలి. మేము ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఈ మహానుభావుడు ఈయన ఏం చెప్పాడంటే, 2-3 సార్లు వెళ్ళామండి, ఎక్కడికెక్కడ బాంబులు పెట్టి రోడ్డు పేలిపోయిందండి,
కానీ చాలా సేవ ఉందండి. ఛత్తీస్గఢ్ వెళ్ళాలని మనం వెళ్తుండగానే పేలిపోవచ్చండి అంటే ఏం వెళ్తామండి ఇంకా అలా అంటే. బాంబులు పెట్టేశారు, లేపేశారు, ఈ మధ్యకాలంలో లేపారు. కొంచెం చూడండి బాబు రూట్ ఎలా ఉందో, ఛత్తీస్గఢ్ వెళ్ళి సువార్త ప్రకటిద్దామంటే రోడ్డు పగిలిపోయిందండి, చాలా పగిలిపోయింది, అది ఇదన్నమాట. నా గుండె పగిలిపోయింది అది వినగానే. వెళ్దాం అని మొత్తం మీద తెగించి బయలుదేరా, ఏమైతే అవుతులే అని. మేము వెళ్తుంటే దారి పొడుగున మిలిటరీ స్థావరాలు లాంటివి ఉన్నాయండి. అక్కడ ఒక ఇలా ఉంటుంది, ఒక చిన్న రాతితో కట్టిన బోన్ ఉంటుంది చూసారా, మన జైల్లో కోర్టులు ఎలా ఉంటుంది కదా, అలాంటిది ఉండి మొత్తం అంతా మూసేసి ఉండి చిన్న కన్నం ఉంటుందండి, కింద ఒక కన్నం పైన ఒక కన్నం, దానికి కింద దాంట్లోంచి కన్నం పెట్టి ఉంటుంది రోడ్డు మీదకి, పై దాంట్లోంచి అతను చూస్తూ ఉంటాడు. ఎక్కువసేపు మనం చూసామా మన మీద అనుమానం వచ్చేది. మావోయిస్టులు వచ్చి వాళ్ళని ఏదో చేస్తూ ఉంటే కాల్ చేస్తారంట. ఆ రూట్ అంతా వెళ్ళే వరకు నేను ఆ గన్నల వైపు వాళ్ళ వైపు జాయిగా చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. చాలా బతకాలి మనం బోళ్ళని సేవ చేయాలని. అంటే వాళ్ళు ఒక పక్క నుంచి గన్న పట్టుకుని ఎలా ఉన్నారు, ఒక పక్క నుంచి చూస్తున్నారు, చుట్టూ నిఘా వేశారు. ఏమొస్తుంది, ఏం జరుగుతుంది, ఏం అవ్వబోతుంది అని నిఘా వేశారు, కనిపెడుతున్నారు. ఈ కనిపెట్టడం, నిఘా వేయడం, చుట్టూ చూడడం అనేది దేవుని బిడ్డలకు లేదనుకోండి, శత్రువు ఏమైపోతాడో, శత్రువు చొరబడిపోతాడు. చుట్టూ ఏం జరుగుతుందో కనిపెట్టుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో కనిపెట్టుకోవాలి. గోడ కట్టుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఎన్నో రకాల ఇటుకలు, సిమెంటు అన్ని రకాల కలిపితే తప్ప ఒక గోడ ఏమవుదో. నేనంటాను అది నిజమే. యాచన, విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత స్థుతులు, ఆరాధన అండి, కన్నీరు కార్చడం, ఇవన్నీ కలిస్తే తప్ప గోడ అవ్వదండి. ఆమేనంటలేదు ఎవరో. అర్థమైతే కదా అంటాకి హల్లెలూయా. అది అర్థమైతే అంటారు. చలనం ఉంటుంది, వాక్యం వినేవాడికి చలనం ఉంటుంది, ప్రతి మాటను ఎంజాయ్ చేసేవాడికి చలనం ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మాటని రిసీవ్ చేసినవాడికి మజా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చచ్చిపోయినవాడికి మజా ఉండదు. ఆ మాటలు ఎంత మాటలు వచ్చినా కూడా స్పందించలేరు. స్పందిస్తున్నారంటే ఆధ్యాత్మికంగా బ్రతుకున్నట్టు. ప్రతి మాటకు అబ్బా ఏం మాట ఇది, ఏం అని అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. మొన్న ఒక అద్భుతమైన మాట శుక్రవారం ప్రార్థనలో వచ్చింది నాకు. రక్తం మన తలలపై ఉండి ఏం చేస్తుంది, మొరపెడుతుందిగా. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు అడ్డకమ్మలకి నిలువు కమ్మలకి ఏం ప్రోక్షించారు? ఆ సంహారకుడు దాటిపోయేటట్టుగా, ఆ మరణదూత దాటిపోయేటట్టుగా, ఆ సంహారకుడు చొర పెట్టకుండా ఉన్నట్లుగా ఆ అడ్డకమ్మల మీద నిలువు కమ్మల మీద ఉన్న రక్తం మొరపెట్టేసిందండి. అందుకే సంహారకుడు ఏమైపోయాడు చెప్పండి. రక్తం మొరపెడుతుంది, రక్తం లోపల ఉన్నారు. దట్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన యొక్క గొప్పతనం అలాంటిది, విజ్ఞాపన యొక్క గొప్పతనం అలాంటిది. కాముగా ఎలా కూర్చుంటున్నావు, కదలకుండా ఎలా ఉంటున్నావు, గోడే కట్టే పనిలో ఉన్నావు. ప్రార్థనా పరుడివే, ప్రార్థన చేయగలిగిన వాడివే. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఆ మాటలు మనకు రావండి. ఒక్కొక్కరు కన్నీరు కారిస్తే ఆ మాటలు మనకు రావండి. ఒక్కొక్కరు యాచిస్తూ ఉంటుంటే గుండె పగిలిపోద్దేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు విలపిస్తూ ఉంటుంటే అమ్మో ఈ ప్రార్థన ఏందో చనిపోతారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుందో తెలుసా ప్రార్థన? వాళ్ళ మీద ఉన్న ప్రార్థనా భారం అలాంటిది, వాళ్ళ మీద పోయబడిన విజ్ఞాపన అలాంటిది, వాళ్ళ గుండెల్లో దేవుడు పెట్టిన భారం అలాంటిది. వస్తూనే ఉంటుంది, వాళ్ళు వస్తూనే ఉంటుంది. ఆ వాళ్ళు పోయిందా? ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు గోడ కట్టే పనిలో ఉన్నాం, ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. పని గోడ మీదే ఉన్నారు, గోడ పట్టే పనిలో ఉన్నారు, గోడ మీదే ఉన్నారు. కానీ ఒకరికొకరు కలవరు. ఒక్కొక్కరు నువ్వు ఎన్ని చెప్పు, సంఘములో కలవరు, దైవజనులతో కలవరు, తోటివారితో కలవరు, మనస్సు కలపరు. వాళ్ళంటే ఒక సొంత ఎజెండా ఉంటుంది, రాసుకున్న పుస్తకం ఒకటి ఉంది, అది కాల్చరు, కలపరండి. కొంతమంది ఎన్ని చెప్పినా మాట వినరు. వాళ్ళ స్వచ్ఛత్వం పోలేదు. ఎన్ని నష్టాలు కనబడుతున్నా, ఎంత ఇబ్బంది కనబడుతున్నా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నా, శత్రువు చెలరేగిపోతున్నా, స్వచ్ఛత్వం అనేది ఏమవుదో. అప్పుడు ఏమన్నాడు తెలుసా? బాకానాదం వినబడేటప్పుడు ఏ స్థలమందు నుండి ఆ బాకానాదం వినబడిందో అక్కడికి ఏం చేయాలంటే అందరూ చెప్పట్లేదు, రావాలి. బాకానాదం ఏంటి? దేవుని వాక్యం. బాకానాదం ఏంటి? దేవుని లేఖనాలు. బాకానాదం ఏంటి? దేవుని మాట. బాకానాదం ఏంటి?
మోషేతో అంటాడు, సంఖ్యాకాండం మీద చదవచ్చు, 2 వెండి బోరలు చేసుకో. ఆ బోరలు ఎలా ఊదాలో చెబుతాడు, ఎలా శబ్దం చేయాలో చెబుతాడు, ఏ రీతిగా ధ్వనించాలో చెబుతాడు. ఏ బోర ధ్వని వినబడుతున్నప్పుడు ప్రజలకు కూడా ఎలా ధ్వనించాలో చెప్తాడు. ఎహెజ్కేలు పుస్తకంలో కూడా బాకానాదం ఊదు, బాకానాదం చెయ్యి. అది విన్న తర్వాత అతడు స్పందిస్తే అతడు ప్రాణానికి అతనే, నీ ఉత్తరవాదివి కాదు. స్పందిస్తే పర్వాలేదు, ఒకవేళ నువ్వు ఊదిన తర్వాత అతను స్పందించకపోతే తన ప్రాణానికి తానే. అది చెప్పడం దైవజనుడు వంతు, ప్రకటించడం దైవజనుడు వంతు అండి. మీకు చెప్పడం దైవజనుడు వంతు, మీ లెక్క మీరేం చేయాలి? ఇప్పుడు సువార్తకి వెళ్ళి మేము ప్రకటిస్తున్నాం, ప్రకటించినప్పుడే బాప్తీసాలు, ప్రకటించినప్పుడే కార్యాలు అన్నీ జరిగిపోవట్లేదు, కానీ ఏదో ఒక రోజు జరుగుతుంది అని నిరీక్షణ. అలాగే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రోజు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. బాకానాదం వినబడినప్పుడు అంట, గోడ మీదే ఉన్నవారు, గోడ పనిలోనే ఉన్నవారు, ఎడముగా ఉన్నవారు, బాకానాదం వినబడితే శత్రువు వీళ్ళ మీద అటాక్ చేశాడని అర్థం అనమాట. శత్రువు వీళ్ళ మీద చొరబడ్డాడని అర్థం అనమాట. కట్టిన గోడని పడైపోతున్నాడని అర్థం అనమాట. అందుకు అందరూ ఒక చోట సమకూర్చబడిపోవాలంట. అందరూ కలిసి ఒక చోట ఉంటే శత్రువు ఏం చేయలేడు, చొరబడలేడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, శత్రువు ఏం చేయలేడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది కుటుంబాలు ఎందుకు శత్రువు చొరబడుతున్నాడు? చాలామంది కుటుంబాలు ఎందుకు అప్పులు తీరట్లేదు? చాలామంది కుటుంబంలో కార్యాలు ఎందుకు జరగట్లేదు? చాలామంది కుటుంబంలో పరిస్థితులు ఎందుకు మారట్లేదు? ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు అలాగే ఎందుకు ఉంటుంది? ఆ అప్పు ఎన్ని సంవత్సరాలు అలాగే ఎందుకు ఉంటుంది? ఆ బాధ ఎన్ని సంవత్సరాలు అలాగే ఎందుకు ఉంటుంది? ఎందుకు మన జీవితాల్లో కొంచెం కూడా పరిస్థితులు కదలట్లేదు? దశం భాగం ఇచ్చిన, అర్పణలు ఇచ్చిన, ఎన్నో చేసిన పరిస్థితులు ఎందుకు మారట్లేదంటే మనసు కలపక, ఏం చేయక, ఏదో ఒక మనస్పర్ధ. నేను అంటాను, సంశయాలు వదిలేయండి, గలిబిళ్ళు వదిలేయండి, పాపపు అలవాట్లు వదిలేయండి, అక్రమ సంబంధాలు వదిలేయండి, రాంగ్ రూట్లు వదిలేయండి. భర్త ఎక్కడో దుబాయ్ వెళ్ళి వేరే దేశంలో ఉంటే భార్య రాంగ్ రూట్లో బ్రతుకుతున్న దినాలు మనం చూస్తున్నాం. భార్య ఎక్కడికో వెళ్ళుంటే భర్త విచ్చలవిడిగా తిరుగుతున్న దినాలు మనం చూస్తున్నాం. భార్యాభర్తలు విడిపోతే ప్రియులారా రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. చాలా భయంకరమైన భయనీయకమైన దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిగ్రహత కావాలి, నీతిని కాపాడుకోవాలి. కాపాడాలంటే నువ్వు ఒక్కడవు ఎంత పోరాడినా, నువ్వెక్కడో చచ్చిపోయావు, ఎక్కడో ఆధ్యాత్మికంగా చనిపోయావు, ఎక్కడో చల్లారిపోయావు, ఎక్కడో నీరసిల్లిపోయావు, శత్రు చొరబడిపోతాను. అందుకే నీతో ఎంత మాట్లాడినా ఈ మాటలు నీకు చలించడం అనేది కదలట్లేదు. నేను అంటాను ప్రియులారా, వారంకి ఒక్కసారి వచ్చి మొక్కుబడి కోసం ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితులు మారిపోతాయా? ఏది నీకు నియమ కూడికలే, ఉపవాస ప్రార్థన ఏది? రాలేవా? ఫంక్షన్ అంటే ఆరోగ్యం వచ్చేస్తుంది, ఫంక్షన్ అంటే ఓపిక వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే లేనిపోయిన ఓపిక అంతా మూట కట్టుకుని వచ్చి వెళ్ళిపోతావు. కానీ దేవుని సందులో ఉండాలంటే వంక. నేను అంటాను, గోడ కడుతున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం అండి, ప్రార్థన అనే గోడను కట్టుకుంటున్న మనం ప్రియులారా, ఎడముగా ఒకరికొకరు ఎడముగా ఉంటే కార్యాలు చూడలే. నేనేమనుకుంటున్నానంటే ఈ నిడదవోల్లో దేవుడు కదలాలే, మన కుటుంబాల్లో కదలాలే. నేను అంటాను, ఉద్యమం రావాలంటే ఫస్ట్ నీ ఇంట్లో, నీ ఒంట్లో ప్రారంభం అవ్వాలి. ఉద్యమం నీ హృదయంలో ప్రారంభం అవ్వాలి. ఈ మాటలు వెంటనే మీకు ఏ డ్యూటీ అప్పగించాం, ఏమంత కష్టమైన పని? ఇప్పుడు ప్రార్థన నడిపించే లీడర్లే చచ్చిపడిపోయి ఉంటే, ఆ ప్రేయర్ టీం నడిపించే వారే మౌనమైపోయి ఉంటే, ప్రార్థనకి జనాన్ని తీసుకురాకుండా ఉంటే, ఫోన్ చేయకుండా చిన్న బాధ్యత లేకుండా ఉంటే, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను నమ్మే కదా దేవుడు నీకు ఆ పని అప్పగించాడు. నేను చెబుతున్నాను, మీకు అప్పగించింది డేవిడ్ ఫ్రాన్సిస్ కాదు, గుర్తుపెట్టుకొని మరలా చెప్తున్నాను. దేవుడే మీకు ఆ చిన్న బాధ్యతను అప్పగించాడు. ఆయన సంఘములో మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఆ గ్రూపులో పెట్టాడు. దేవుడే మిమ్మల్ని నమ్మే వీళ్ళు నా బిడ్డలు చేస్తారు అని నమ్మి ఆ చిన్న పని దేవుడు ఏం చేశాడు నీకు? ఆ చిన్న పని కూడా చేయలేవా? ఎలా జరుగుతాయండి కార్యాలు? హల్లెలూయా చెప్పండి. 14 లక్షల మంది సంఘం పాల్ యాంగ్చో గారు, అంతమంది వచ్చారంటే పాల్ యాంగ్చో గారు ఒక్కైనే కష్టపడలేదు, సంఘం అంతా కష్టపడింది, ప్రార్థన చేసింది, దైవజనుడు ప్రకటించాడు, లేఖనాలు ప్రకటించాడు. గోడ మీద ఉన్నవారమే, ప్రార్థన చేసేవారమే. ఈ మాటలు నీకు అర్థమైతే చాలు. నేను అంటాను, కోపగించుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, రోషం వస్తే నువ్వు దేవుని బిడ్డ. క్రైస్తవుడు కోపం ఉండకూడదు. కోపానికి రోషానికి చిన్న వ్యత్యాసం చెప్పనా? వినండి. ఎవరో అసత్యంలో ఉన్న వ్యక్తి ఏదో అసత్యం దగ్గర పెట్టింది, ఎక్కడో విగ్రహాల దగ్గర పెట్టింది, ఏదో మొత్తం మీద తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు.
ఇస్తే మేము తినకూడదు, బాప్తిసం పొందాం, దేవుని బిడలం, ఆయన రక్తంలో కడగబడ్డాం, శుద్ధీకరించబడిన వారం, ఆయన సొత్తైన జనాంగం అని చెప్పి మేము అలా రాజీ పడం అని చెప్పడం రోషం. ఏమంటారు దాన్ని? రోషం. అలా ఇస్తున్న వాడిని కాలర్ పట్టుకుని నాకు ఇస్తావా అని ఆ దవడ ఈ దవడ వాయించి కింద పడేసి కొడితే దాన్ని కోపం అంటారు. ఈ రెండింటికి వ్యత్యాసం తెలిసిందా మీకు? రోషం వేరు, కోపం వేరు. దేవుని బిడ్డలకు ఏముండాలి? రోషం, కోపం కాదు. ప్రైజ్ లార్డ్. రోషం. గోడ కట్టే పనిలో ఉన్నారు ప్రియులారా. ఒకరికొకరు ఎలా ఉన్నారు? చాలా ఎడముగా ఉన్నారంట. నేను మరలా చెప్తున్నాను, దావీదు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. ఏం చేస్తుందంట చెప్పండి? దేవుని మందిరం కూర్చున్న ఆసక్తి నీకేమనిపించాలి? దీవించబడతారో ఉంచుకుంటే ఆ లెక్కలు కూడా దేవుడు తెలుస్తాడు. నిజమండి. దాసేసం మనకి ఇవ్వాల్సింది నెల 2 నెలలు ఇవ్వకుండా దాసామనుకోండి, ఆ లెక్కలన్నీ ఆయన, నాకు తెలియదు ఆ లెక్కలో. ప్రైజ్లో ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చామనుకోండి, ఆ లెక్కలు కూడా దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు. ప్రైజ్లో దాచిన ప్రతిదాన్ని కూడా దేవుడు బయటికి తీసేశాడు. ఆకాన్ దాచేశాడు, కొంచెం బయటికి తీసాడు. గెహాజీ దాచేశాడు, బయటికి తీసాడు. ఇంకెవరు దాచారు? అకుల్లా కాదు, అననీయ దాచేశారు. ఏం చేశాడు? దాసింది ఏదో ఉంచడండోయ్. లోపల దాచుకున్న పాపమైన అపవిత్రతైన నిన్ను చూస్తాడు చూస్తాడు చూస్తాడు. అదే అక్రమ సంబంధంలో కొనసాగవా 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 కొద్ది రోజులు న్యూస్లో వచ్చేలా చేస్తాడు దేవుడు. నిజమండి. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, పబ్లిక్ చేస్తాడు. అవకాశం ఇస్తాడు చూస్తాడు అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నావా, పబ్లిక్ అయిపోద్ది. ఎప్పుడో మీడియా వాళ్ళు వచ్చేస్తారు, పడేసుకుంటారు, రోడ్డు ఎక్కేస్తావు, నవ్వులు పాలు అయిపోతావు. అలా అవ్వకముందే పశ్చాత్తాపడి వదిలేస్తే బాగుంటుంది. ఆమెన్ చెప్పండి. నువ్వు అనుకుంటావు పిల్లి పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకుంటావు. తెలుసు. దేవుడు మౌనంగా ఉన్నాడు, పాస్టర్ గారు మౌనంగా ఉన్నాడు అనుకుంటావు. పాస్టర్ గారు మౌనంగా ఉంటాడు, దేవుని బిడ్డలు మౌనంగా ఉంటారు. దేవుడు ఎలా ఉండడో మౌనం. లెక్కలు గనక కట్టాడా డొక్కలు ఎండిపోతాయి ప్రతి ఒక్కరికి. లెక్కలు కట్టాడా తాట తీస్తాడు ప్రతి ఒక్కరికి. లెక్కలు కట్టాడా ఆయన లెక్కలతో చూసాడా తెలుసు కదా మీకు. ఆయన లెక్కలు ఎలా ఉంటాయో కరెక్ట్గా ఉంటుంది తూకం. ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడే నీ రక్తాన్ని కూడా లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. దేవుడు లెక్కలు కడితే వదిలేయి, జాగ్రత్తగా బ్రతుకు, భయం కలిగి బ్రతుకు, దేవుడున్నాడని వణుకుతో బ్రతుకు, దేవుని సందులో భయముతో దేవుని సందికి రా. హృదయంలో కల్మషం తీసుకో. రేపో మాపో మనం ఎత్తబడే గుంపులో, రాకళ్ళు ఎత్తబడే గుంపులో, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడే గుంపులో యేసుని ఎదుర్కొనే స్థాయికి వెళ్ళాల్సిన పెండ్లి కుమార్తె ఇంకా కల్మషం, ఇంకా ద్వేషాలు, ఇంకా పనికిమాలి పట్టుదలలో, ఇంకా వ్యర్థమైనవి, కలవలేని తత్వం, ఏకీభవించలేని మనసు. ఎందుకండి ఇవన్నీ కూడా తీసి అవతల పారేయండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. తీసి బయటికి పారవేయండి. దేవుని క్షమించమని అడగండి, శుద్ధి చేయమని అడగండి. ఎందుకో తెలుసా? జీవం కలిగిన దేవుని చేతిలో పడ్డం బహుభయంకరం. తరతరాలకి దీవెనకరంగా మార్చిన దేవుడే. ఏమీ లేదండి, తండ్రి అలా పడుకుంటే వస్త్రం లేకపోతే అది చూసి బయటకు వచ్చి చెప్పాడు వస్త్రం కప్పకుండా. కనాన్ అలా కప్పితే ప్రియులారా ఆ వంశానికి సంబంధించిన వాడు. జరిగిన సంగతి ఏం తెలుసా? నాట నుండి ప్రియులారా అబ్రహాం ఇస్సాకు పెళ్లి చేయాలనుకుంటే ఆ కనానీయులు మాకొద్దు అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు వెళుతున్న కనాను దేశానికి వెళ్తున్నారుగా, వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు అన్నాడు. చిన్నదండి, చూసి కప్పడం మానేసి వస్త్రం, దిశములు చూసి వస్త్రం కప్పకుండా బయటికి వెళ్ళి ఏలనగా చెప్పాడు. తోటి సహోదరుడి కోసం, దైవజనుడి కోసం, సంఘంలో ఉన్న వారి కోసం, నీ ఎదుటిన్న వ్యక్తుల కోసం, పరిచర్య కొరకు, కుటుంబాల కొరకు కష్టపడుతున్న వరకు చాటును సనుక్కుంటున్నావా, మాట్లాడుకుంటున్నావా? ఏమి లెక్కలు అడుగుతాడు దేవుడు. అప్పుడు చెప్పలేవు. నీ లెక్కల ప్రియులారా అలా మాట్లాడుతున్న ప్రతి మాటకి దోషముతో నిండిపోద్ది. వాక్యానికి వ్యతిరేకమా, లేఖనాలకు వ్యతిరేకమా, నిబంధనకి వ్యతిరేకమా, నియమానికి వ్యతిరేకమా? కౌంటర్లా లెక్కలేస్తున్నావా, మార్కులేస్తున్నావా, ఎద్దేవ చేస్తున్నావా? చెప్పిన ప్రతి మాటని చాటును మాట్లాడుకుంటున్నారా? వాక్యం చెబుతుంటే దానికోసం నవ్వుకుంటున్నారా? వీటన్నిటికి లెక్కలు అడుగుతాడు దేవుడు. విధేయత చూపిస్తే కృప, మార్కులేస్తే నష్టం. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేవట్లేదు, చేతులు పైకి చెబుదాం. గోడ కట్టే పనిలోనే ఉన్నారు, గోడ మీదే ఉన్నారు, కానీ ఒకరికొకరు
అందరూ ప్రార్థనా పరులే. ఎవరిని కదిపినా మైక్ ఇస్తే ఇరగ్గొడేస్తారు ప్రార్థన, దుమ్ము లెగిసిపోద్ది, కొత్త బాక్సులు కాలిపోతాయి. కానీ ఒకరికొకరికి పడదు. అది గొడవ. ఆ కుటుంబం అంటే ఈ కుటుంబం పడదు, ఈ కుటుంబం అంటే ఆ కుటుంబం పడదు, ఆ కుటుంబాలన్నింటినీ నేనంటే పడదు, నేనంటే వాళ్ళకి పడదు. ఎటకారం కాదు, అందరూ పరిశుద్ధులే, ఉపదేశం కట్టబడేవారే, గోడ కట్టే పనిలో ఉన్నారే. ఒకరికి ప్రైజ్లాడు చెప్పరు. నా స్టైల్ ఇంతే, నీదంటూ స్టైల్ ఏడిసిందా? మనందరిది దేవుడి స్టైలే కదా. మనకంటూ ఒక పందా ఉందా? చెప్పండి. మన హీరో ఎవరో? మన స్టైల్ ఏంటి? మన జోరేంటి? ఆయనే. మన హుషారేంటి? ఆయనే. మన ఫేమ్ ఏంటి? ఆయనే. స్టైల్ ఎప్పుడో మారిపోయింది. ఎప్పుడు సిలువను చూడగానే మన విలువేంటో తెలుసుకుని స్టైల్ మార్చేసాం. పాత స్టైల్లో వెళ్తూ ఉన్న విలువ పోద్ది. ఈ స్టైల్ మారిపోవాలి, రూట్ మారిపోవాలి. గట్టిగా చెప్పండి. జ్ఞానులు, హేరోదు దగ్గరికి వచ్చిన జ్ఞానులు పాత రూట్లో వెళ్ళొద్దని నక్షత్రం దూత చెప్పింది, నక్షత్రాన్ని వెంబడించి. యేసయ్య దగ్గరికి వచ్చిన ఎవరికైనా ఏ రూట్ ఉండకూడదు. మాది పలాను కులం, మేము పలానోళ్ళం, మాది అది, నాకు చాలా కోపం, చాలా పంతం. పోలేదా? చావలేదా? గజ్జి పోలేదు ఇంకా నీకు. అది కలవ ఎవరితో? ఏకీభవించవా? మనస్సు కలపవా? ఎవరి కోసం అనుకుంటున్నారు ఈ వాక్యం? మీకోసమే, మీ అందరి కోసం. ఏ డౌట్ లేదు. ప్రైజ్ ది లార్డ్. పోవాలి మనకి. చాలామంది దైవజనులు ఉన్నారు, కుల ప్రస్తావన తీసుకురావడం నా దగ్గర చాలా భయపడతారు. పొర్రపాటున అన్నారా ఉంటుంది వాళ్ళకి ప్రత్యేకంగా. మనం యేసు రక్తంలో కడగబడ్డాం. మన కులం ఉందా లేదా? ఉంది. ఏ కులం? యాజకులం, రాజులైన యాజకులం. చెప్పండి గట్టిగా. బోధకులం, యాత్రికులం, పరదేశులం, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారికి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, ఒకప్పుడు సత్తుగా లేక ఇప్పుడు సత్తుగా ఉన్న ప్రజలం. గట్టిగా చేపలు కొట్టండి. పడతలేదు. హల్లెలూయా. కాలర్ ఎగరే చెప్పి ఎవరు బిడ్డో? యేసయ్య బిడ్డనే. చంపేస్తే చంపేవయ్యా. ఆ రోషం క్రైస్తవుడికి ఉండాలండి. గట్టిగా వెళ్ళు చెప్పండి. హల్లెలూయా. నువ్వేమైనా నువ్వు క్రైస్తవుడివే. చెప్పానుగా, కేడీపేట వెళ్తే మేము అక్కడ సమాధి దగ్గర చూస్తే ఆయన ఎవరైనా అల్లూరి సీతారామరాజు గారు వెళ్ళి గుండెలో పెట్టాడంట. ఒకసారి కాల్చిన తర్వాత మళ్ళీ అరిచి కాల్చుకో అన్నాడంట. ఏం గుండెకాయ అండి అదే అంటే? అల్లూరు సీతారామరాజు గారికి అలాంటి గుండెకాయ ఉంటే రామరాజు, ప్రేమరాజు, హల్లెలూయా, రాజులకే రాజు. అవునా కదా? ఆ ప్రేమరాజు గారి బిడ్డలో మనం ఎలా ఉండాలండి? కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన యేసయ్య బిడ్డలకి ఎంత రోషం ఉండాలండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు అని, క్రైస్తవుడు అని బేరమాడుకో. ఒకసారి నేను సరుకులు కొంటుంటే, కూరగాయలు కొంటాను చెప్పాను, కారులో ఉంటే ఈయన సురేషయ్య గారు, నా బేరమాట కొనేస్తాడు ఈయన సురేషయ్య గారు అంటున్నాడు. అంటే న్యాయబద్ధంగా అడగమని. అది నేను కేజీ వంకాయలు 100 రూపాయలు చెప్తే 5.5కి ఇస్తావా అని అడిగావనుకో, నీ ముఖం వంకాయలాగా ఉంది, అవతలకి వెళ్ళి అంటాడు కదా. దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉండాలి. గోడ కట్టే పనిలో ఉన్న మనందరూ ఆమేన్ చెప్పండి. ప్రతి మాటతో ఏకీభవించండి. యూనిటీ మనసు రావాలి, ఐక్యపరిచే మనసు రావాలి, ఒకరితో ఒకరు కలిసే మనసు. గట్టిగా చపలు కొడుతూ 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. వద్దన్న వాడిని వెంట పెట్టుకుని వస్తే, ప్రియులారా, వద్దన్న వాడిని వెంట పెట్టుకుని వస్తే అండి, అబ్రహాముకున్న గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి లోతుకు వచ్చేసిందంటండి. నిజం చెప్పమంటారా? పెద్ద ఏం చేశాడు అబ్రహాంతో కలిసి? ఏమన్నా చిన్న హెల్ప్ లోతు చేసింది ఉందా? మీరు చెప్పండి. చేసిన హెల్ప్ ఏంటో చెప్పనా? ఉన్నంతకాలం తేడా లేకుండా మనసుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు తెంచుకుని పోయాడు. లోతు గుండు లోతు. ఏ లోతు అండి? ఉన్నంతకాలం ఏం చేశాడు చెప్పండి? నిన్నేదన్నా దేవుడు సేవకి ఎక్కడికన్నా పంపే వరకు నువ్వు ఎలా ఉండాలి? వెళ్ళిన తర్వాత కూడా కనెక్టింగ్లో ఉండాలి. ఆమేన్ చెప్పండి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకి గొడ్ల ఆస్తి, గొర్రెల ఆస్తి. అబ్రాహాముకి ఎంత దీవెన ఉందో అంత దీవెన. పిలుపున్న సేవకుడు, దర్శనమున్న సేవకుడు, ప్రత్యక్షత ఉన్న సేవకుడు, నడిపింపున్న సేవకుడు, ఏర్పాటున్న సేవకుడు, దేవుని ఎంపికలో ఉన్న సేవకుడు, విశ్వాసమున్న సేవకుడు. దేవుడు కోరుకున్న అబ్రహాం
తండ్రింట్లోంచి కోరుకున్న సేవకుడితో మనసు కలిపితే ప్రియులారా, ఎందుకు మనసు కలపలేకపోతున్నావు? ఎందుకు ఆ గ్రూప్ లీడ్ చేసిన వారితో మనసు కలపలేకపోతున్నావు? ఎందుకు గంట ప్రార్థన రాలేకపోతున్నావు? ఎందుకు నియమ కూడికలకు రాలేకపోతున్నావు? గోడ మీదే ఉన్నావు, మైకెత్తి తినేస్తావు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రార్థన చేస్తావు, గోడ కట్టేసావు. కానీ మనసు ఏం చేయవు? ఒకరికొకరు చాలా ఎడముగా, ఆదివారం ఒకరోజు తలుక్కు తారక మెలుక్కు మేనకలాగా జుమ్ అని వెళ్ళిపోతావు అంతే. ఆదివారం ఒకరోజు వచ్చి అంతే సంగతి, ఇంకా మెరుపు కనపడదు మరలా. హల్లెలూయా. నీకు ఆరోగ్యం దేవుని సంధిలో ఉంది, ఇంటికాడ ఉందా? సమృద్ధి ఇంటికాడ ఉందా, దేవుని సంధిలో ఉందా? ఎందుకు ఒకరు ఉంటారు స్తుతుకోవడానికి రారు, మతికోవడానికి రారు, ఏ కోటాలకు రారు, కదలరు. ఇప్పుడు ఇలా అన్నాను అనుకో, చివరిలో నాకు చెప్తారు, ఆ రోజు ఎందుకు రాలేదో తెలుసా? తెలుసు నాకు, అందుకే ఈ కోటింగ్ నీకు. నేను సరి చేయబోతే ఎవడు సరి చేస్తాడు? మటన్ కొట్టోడు సరి చేస్తాడు, నేను కిరాణా కొట్టేతను సరి చేస్తాడా? ఎవరు సరి చేస్తాడు? డీమార్ట్లో ఓనర్ సరి చేస్తాడు. నేను చెప్పట్లేదు, మీరు మే మే అంటున్నారు. ఎవరు సరి చేయాలి నిన్ను? చిన్నపిల్లలు అవ్వచ్చు వయసులో, ఇంక ఈ ఖడ్గం విషయంలో ఇందులో మామూలుగా ఉండదు విషయం. అర్థమవుతుందా? చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. మన వారం తండ్రి తండ్రి అన్నా కదా, మరి తండ్రే కుమారుడిని ఈకి పడేస్తాడు అవసరం మొత్తం. గోడ కట్టే పనిలోనే ఉన్నారు అందరూ, ప్రార్థనా పరులే. కానీ ఒకరికొకరు ఏమైపోయింది? లేదు, నువ్వు ఒక ప్రాకారంలా మార్చబడాలి, కట్టేవారితో మనసు కలపాలి, ఏకీభవించాలి, చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, మీకు కొన్ని మాటలు తెలియజేస్తాను. చూడండి, పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. 8:10. నేను ప్రాకారము వంటి దాననైతిని, నేను ప్రాకారం వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయను, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. ప్రైజ్ ది లార్డ్. హలో, ఈమె ఎంత సున్నితంగా ఉన్నామో తెలుసా? నా వైపు చూడాలి. ఎంత సున్నితంగా ఉన్నాము, ఎంత సుకుమారంగా ఉన్నాము, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామే. ఈమె ఎలా మారిపోయింది తెలుసండి? చివరికి వచ్చినప్పటికీ ఒక ప్రాకారంలా మారిపోయిందంట. ఆమె చెప్పండి, ఎలా మారిందండి? ఒక ప్రాకారంలా మారిపోయిందంట. ఒక ప్రాకారంలా మారిపోయిందంట ప్రియులారా. ఎంత సున్నితంగా ఉందో. 1 పరమగీతాలు 1:5-6 చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలెను, కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఎంత అందమైన ఆవిడో తెలుసండి. ఈవిడి నల్లగా ఉంటుందంటండి. కేదారు వారు గుడారం వలెను, సొలొమోను నగరు తెరలు వలెను. సొలొమోను నగర తెరలంటే అసలు మందిరమే అంత రేంజ్లో కడితే ఆ తెరలు ఏం వాడుంటాడో, ఆ కట్టెన్స్ ఏం వాడుంటాడో, అసలు ఉంటే కనుక చూసుకోవాలి కట్టెనని మనం ఏం వాడుంటాడో అతను. ఎంతో అందంగా ఉంటాయంట ఆ తెరలో. కేదారు వారి గుడారం ఎంతో అందంగా ఉంటుందంట. విన్నారా? అంత సౌందర్యవంతురాలంట. ఎవరేమే? షోలమ్మితి. ఎవరో చెప్పాలి గట్టిగా. షోలమ్మితి అంత సౌందర్యవంతురాలు. చదవండి. నల్లనదానైన నువ్వు సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారములు వలెను, సొలొమోను నగరు తెరలు వలెను నేను సౌందర్యవంతురాలను. సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నల్లనదాన్ని నన్ను చిన్న చూపు చూడకండి. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచిరి. ఒక ఆరు చాలా సున్నితంగా అందముగా తెరల్లాగా కేదారు గుడారంలాగా ఉన్న ఈమె ఎలా మారిపోయిందని తెలుసా? ఎలా మారిపోయిందని తెలుసా? సౌందర్యవంతురాలా మారిపోయిందంటాడు. ఎలా మారింది? సౌందర్యవంతురాలా మారిపోయింది. సౌందర్యవంతురాలు ఎలా మారిపోయిందంటే నల్లని దానిగా మారిపోయిందంట. ఎందుకు నల్లని దానిగా మారిపోయింది? ద్రాక్ష తోట కావల కాస్తుందంట. నా వైపు చూడండి. కావల కాసే పని అంటే ఏంటి? అసలు ఏం తెలియదు ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు మీరు. కావలి కాసే పని ఏంటి? ప్రార్థన చేసే పని. కావలి అంటే ఏంటి చెప్పండి? కావాలి. వాచ్మెన్స్ చూస్తాం అన్న నైట్ టైం కావలి కాస్తారనుకుంటారు కానీ నిద్రపోతాం వాళ్ళు. కావలి కాసే పని అంటే పిల్లరా ప్రార్థన చేసే పని. ఈమె ద్రాక్ష తోట కావలి కాసిందంట, ద్రాక్ష తోటలో పని చేసిందంట. కేదారు గుడారం అంతా అందంగా ఉన్న ఈమె
సొలొమోను నగరం అంత తెరలు కలిగిన, అంత సౌందర్యం కలిగిన ఈమె నల్లని దానిగా మారిపోయిందంట. మీరు చెప్పండి, ఎవరైనా నేను సంఘంలో పరిచర్య చేసినందుకే అరిగిపోయాను, కలిసి ప్రార్థన చేసినందుకే అరిగిపోయాను, తోటి వారిని మయ్యడం కోసమే ఎన్నో నిందలు భరించాను, సంఘంలో బాధ్యత కలిగినందుకే నేను నల్లగొట్టబడ్డాను, దేవుని పని చేస్తున్నందుకే నేను నల్లగా అయిపోయాను, నా సౌందర్యం అంతా పోయింది. హల్లెలూయా. నన్ను అడిగారు చాలామంది, అన్న కళ్ళు దగ్గర గుంటలు పడిపోయినాయి అన్న పడతాయి మరి. రోజు అర్ధరాత్రి అయితే రోజు ఏదో టైంలో పడుకుంటే గుంటలు పడకుండా ఇంకా 17 ఏళ్ళు యవనస్తులాగా 16 సంవత్సరాలు యవనస్తులా ఉంటాను నేను. పోతూ ఉంటుంది బలం, ఉంటుందా లేదా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏసై కొరకు నలిగావా, ఏసై కొరకే ఖర్చు అయిపోయావా, ఏసై కొరకే శ్రమ పడ్డావా, నీ జీవితం కుటుంబం ఏసై కొరకే నీ కుటుంబం అంతా ఖర్చు అయిపోయిందా? గోడ మీదే ఉన్నారు, గోడ పట్టే పనిలోనే ఉన్నారు, ఒకరికి అన్ని సంఘాల్లో ఉందండి గొడవ. మన దగ్గర కూడా వచ్చేసినట్టు ఉంది. పడదో, ఆవు నడిపిస్తే గ్రూప్ ప్రార్థన నేను రాను, ఆ సిస్టర్ ఉంటే నేను రాను అండి, ఆ వీధిలో ప్రార్థన ఎడితే నేను రాను, ఎక్కడ ప్రార్థన ఎడితే నేను రాను, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అయితే నేను రాను. ఉండకూడదు ఆ మనసు మనకి. గోడ మీదే ఉన్నాం, గోడ పట్టే పనిలోనే ఉన్నాం. మనసుని ఏం చేయాలి? కలపాలి కదండి. దైవజనులు ఉన్నారండి, చాలామంది దైవజనులు ఉన్నారు పిల్లలు. గోడ కట్టే పనిలోనే ఉన్నారు, ప్రార్థనా పనిలోనే ఉన్నారు. ఒకరికొకరు మనసు ఏమవుదో. నేనంటాను, ఆ దినము సమీపించడం మీరు చూసే కొద్దీ మరీ ఎక్కువగా అలాగను చేయండి. మీరు చెప్పండి, రాకడ కూర్చున్న దినాలు కనబడుతున్నాయా లేదా? ఫ్లైట్ కూలిపోయి 242 మంది చనిపోయారు. యెరూషలేములో యుద్ధాలు. ఎప్పుడైనా యుద్ధాలు చూసారు? ఇన్ని యుద్ధాలు అంటే కరువులు, భయంకరమైన తెగుళ్ళు, మందిరాలు కాల్చేయబడ్డం, దైవజనులను చంపేయడం, ఓచకోత చేయడం, వ్యతిరేకత, దేవుడి పేరు చెప్తే తిట్టేస్తున్నారు. అంటే చూసారా, క్రైస్తవం మీద ఎంత విషం ఉంది, ఎంత ద్వేషం ఉందో, ఎంత కక్ష ఉందో దేవుని బిడ్డల మీద. ఎందుకో తెలుసా? ఎవడెన్ని చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎవడెంత కొట్టుమిట్లు ఆడిపోయినా, ఆడు యూట్యూబ్లో ఎవరిని పెట్టేసినా, ఏం చేసినా వస్తానే ఉంటున్నారు యేసు రక్తమే చేయం, నమ్ముకుంటూనే ఉంటున్నారు యేసు రక్తమే చేయం, ఆరాధన చేస్తానే ఉంటున్నారు యేసు రక్తమే చేయం, ప్రభువుని అంగీకరిస్తూనే ఉంటున్నారు. ఎవడాపగలండి దేవుని శక్తిని? హల్లెలూయా. చెప్పానుగా, ఒకడు బైబిల్ కాల్ చేశాడంట. ఏ ఇంటికాడైతే బైబిల్ కాల్ చేశాడో అక్కడ బైబిల్ ప్రింట్ అయ్యేది పెట్టారంటండి. అక్కడి నుంచే బైబిల్లో వస్తున్నాయంట. ఈ టైంలో మన మనసు కలపాలా వద్దా? ఏకీభవించాలా వద్దా? ఎవరికి వారు వేరుగా ఉండాలా? గట్టిగా చెప్పట్లేదు సమాధానం. మనస్సు కలపాలి. సంశయాలు వదలండి, అలవాట్లు వదలండి, వ్యసనాలు వదలండి, తప్పుడు రూట్లు వదలండి, చెడు పాపాలు వదలండి, అక్రమ రూట్లు వదలండి, సంశయాలు వదలండి, కక్షలు వదలండి, ద్వేషాలు వదలండి, మనసులో మనస్పర్ధలు తీసి పారవేసి ఒక్కరైనట్లుగా నిక్కి నిలిచినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఏమన్నాడు తెలుసా? రాజు యొక్క జయధ్వని ఉందంటండి మనలో. నిక్కి నిలిచే జనమంట మనం, నిక్కి నిలిచి వేటాడే జనమంట. రాజు యొక్క జయధ్వని ఉందంట మనలో. ఏకీభవించాలి ప్రతి మాటతో. హల్లెలూయా. చెబుతున్నా, అర్థమవుతున్నా ప్రియులారా? నల్లనిదైన సౌందర్యవంతురాలు ఎందుకు నల్లగా అయిపోయింది తెలుసా? పొలంలో కష్టపడినందుకే, కావలి కాసినందుకే. ద్రాక్ష తోట అంటే ఎవరో ఏంటి? ఎవరో ద్రాక్ష తోటలో నీ పని ఏంటి? ఏదో ఒక పని, నీరు పెట్టే పను, పాదు చేసి చుట్టూ కూడా పాదు చేసే పను, అందులో ఉన్న చెత్త ఏరేసే పను, వాటిని తగలబెట్టే పను, చుట్టూ ద్రాక్ష తోట చుట్టూ తిరుగుతూ కావలి కాసే పను. ఏదో ఒక పని ఉందా లేదా? కోపంతో పెట్టారంట. కోపంతో పెట్టినప్పుడు ఇప్పుడు పని చేయొచ్చా? చేయకూడదు. కోపంతో పెట్టినా కూడా ఇష్టంగా పనిచేసింది, నల్లగా అయిపోయిందంట. చెప్పాలంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రాజుబాబు అన్నాను ఒక అన్న, చక్కగా ఐబ్రోస్తో జుట్టుతో ఈ మేసాలు అన్నీ ఉండి వైరామవరం అనే ప్రాంతం సేవ నిమిత్తం వెళ్ళాడండి. ఆ ప్రాంతంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. టైఫాయిడ్ ఉంటుంది, మలేరియా ఉంటుంది. ఆ వాతావరణం ఆ దైవజనుడికి పడక ఐబ్రోస్ ఊడిపోయినాయండి, జుట్టు ఊడిపోయిందండి, మీసాలు లేవండి, గెడ్డం లేదండి, నున్నగా ఉండేదండి అన్నగుండం.
1 సంవత్సరం క్రిందట ఆయన చనిపోయారు, 2 సంవత్సరాల క్రిందట. నాకు ఆ దైవజన్ చూసినప్పుడు అనిపించింది, ఈయన యవ్వనమంతా, ఈయనకున్న అందమంతా, ఈయనకున్న సమస్తము యేసై కోసం ఖర్చు పెట్టేశాడు. ఒక మాట చెప్పన, ఏజెన్సీలో ఒక్క సంఘం నడపడమే చాలా కష్టం తెలుసా. ఒక్క సంఘం నడపడం 25 సంఘాలు కట్టాడండి. బళ్ళు మీద నైట్ టైం ఆయన భాషలో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే ప్రియులారా, చేతబడి చేసేవాడికి బుర్ర పనిచేయక మంత్రాలు మర్చిపోయి అక్కడ ఎక్కడో తుప్పల్లో చేతబడి చేస్తున్నవాడు పారిపోయి వెళ్ళిపోయాడు అంటే బుర్ర పనిచేసా. అంత పవర్ఫుల్ అండి దైవజంట. 2 times ఎంతో మన దగ్గరికి వచ్చారు. ఆయన ప్రేమసాగర్ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇప్పటికీ మారేడుమిల్లి అంటే డెంగ్యూకి, మలేరియాకి ఫేమస్ అండి. ఇప్పటికీ కూడా సేవ చేసి అడవిలోకి వెళ్ళేవాడండి. అడవిలోకి వెళ్తే ఆ నక్సల్స్ ఎవరో కొట్టేస్తే పడిపోతే అక్కడ ఉండిపోతే 2-3 రోజులు రాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫ్యాంట్ ఇవన్నీ కూడా మట్టి అయిపోయి పడిపోయి దెబ్బలు తగిలేసి ఉంటే ఇంటికాడ ఫీల్ అవుతారని పాస్టమ్ గారికి చెప్పేవాడు. అంటే ఏమని తెలుసా, జారిపోయి పడిపోయాను కొండమేంచి అని చెప్పాడు. ఒక కిడ్నీ పోయింది ఆయనకి, 2 కిడ్నీలు పోతే పాస్టమ్ గారిది ఒక కిడ్నీ ఇచ్చారు. ఆ కిడ్నీ మీద కొంతకాలం బ్రతికాడు. ఏమండి మీ దగ్గర త్యాగాలు, చిన్న ప్రేరికి రాలేరు, చిన్న కూటానికి రాలేరు, రెగ్యులర్గా ప్రతిరోజు ప్రార్థన పెడితే రాగలరా మీరు? ఎక్కడ నల్లగా మారుతున్నాం, ఎక్కడ శ్రమ పడుతున్నాం, నీది ఒక సొంత ఎజెండా ఉంది, స్వచ్ఛత్వం ఉంది, పోవాలి. భక్త సింగ్ గారితో సేవలోకి వచ్చిన కొత్తలో దేవుడు చెప్పాడంట, నీ స్వచ్ఛత ప్రకారం నువ్వు వెళ్ళొద్దు, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టానే. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? ఆ దినము సమీపించడం మీరు చూసే కొద్దీ మరి ఎక్కువగా. ఒక చిన్న మాట చదివి పెడతారా నా కోసం? చూడండి, అదే నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం 23వ వాక్యం. అందరూ చూడండి, పాప చదువుతుంది, అందరూ చూడండి. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా పారావారు గాని ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. ఒకసారి చూసారండి? హలో, అలా గోడ కట్టే పనిలోనంటే వినా, లిజన్ ప్లీజ్, నా వైపు చూడండి. గోడ కట్టే పనిలో వాళ్ళు పనోళ్ళు అందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉతుకుకొనుటకు తప్ప తమ వస్త్రాలు దేనికి తీయలేదంట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఆ గోడ కట్టే పనులు శత్రువు వచ్చేస్తారని వారికి యూరిన్ వస్తున్న వెళ్ళలేదంట, బాత్రూమ్కి వెళ్ళలేదంట, వస్త్రాలు తీయలేదంట. ఉతుక్కోవడానికి మట్టి అయిపోయి మురికైపోయి ఈ కట్టే పనిలో ప్రియులరా అలా ఉంచుకొని అలాగే ఉండిపోయి ఉతుక్కోవడానికి తీశారంటండి వస్త్రాలు. మీరు చెప్పండి, అబద్ధం ఆడుకుని చాలామందికి సమస్య ఉంది. ఎన్నిసార్లు దేవుని సందుకు వచ్చి మనం బయటికి లోపలికి తిరుగుతాం. కలెక్టర్ గారు 3 గంటలు కూర్చోమంటే ఏం చేస్తారు? అంటే అంత సమర్పణ. కూర్చుంటే ఒక్కసారి నేను దేవుని సందులో తిరగకూడదు, నిద్రపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని ఉతుక్కోవడానికి తప్ప వస్త్రాలు తీసుకోలేదంటే. నిజంగా చెప్పండి, మీ వస్త్రాలు ఆదివారం మందిరంకి వచ్చి నలిగిపోయి వెళ్తున్నాయా? చెమట పట్టేసి వెళ్తున్నాయా? ఖర్చు అయిపోయి మోకాళ్ళు వేసి మోకాళ్ళు నొప్పులు వచ్చి వెళ్తున్నారా? చేతులు లాగి వెళ్తున్నాయా? మీ నోరు పాడి అలసిపోయి వెళ్తున్నారా? తుడిచి అలసిపోయి వెళ్తున్నారా? అంత త్యాగం, అంత సమర్పణ ఉందా? వాళ్ళు అలాంటి త్యాగం చేశారు కాబట్టి, గోడలు కట్టారు కాబట్టి శత్రువుల వెన్నులో వణుకు పుట్టి యెరూషలేము నేటికి కూడా కాపాడబడి ఉందండి. నీకు ఆ త్యాగం ఎందుకు రాకూడదు? నేను ఏం అడుగుతున్నాను మీ దగ్గర నుంచి? మీరు ఇన్ని సంవత్సరాలు చెప్పండి, 1000 రూపాయలు మనిషికి వెయ్యాలి, 10,000 మనిషికి వెయ్యాలి, 20,000 వెయ్యాలి. నేనేమన్నా అడిగాను మిమ్మల్ని? ఏమడుగుతున్నాను? కలిసి ప్రార్థన చేద్దామండి, నిడదవోళ్ళంతా పట్టుకుందామండి, కోరుమావునంతా పట్టుకుందామండి, మద్దూరునంతా పట్టుకుందామండి. మీరు వచ్చి అలా ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు ఇంకా నేను వాక్యాన్ని ధ్యానిస్తాను, ఇంకా లోతుకు వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి మీరు ఒకసారి 21 కూడా చదవండి. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రముల అగుపడి వరకు ఈటెలు పట్టుకొనిరి. ఒకరేమో పనిలో ఏం చేస్తున్నారంట? పనులు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారంట, దేవుని పని చేస్తున్నారంట కొంతమంది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈటెలు పట్టుకుని కావలి కాస్తున్నారంట. అంటే కావలి కాసేవారు ఎవరో? ప్రార్థన చేసేవారు, ఆత్మ సంబంధమైన అర్థంలో. ఈ పని చేసేవాళ్ళు ఎవరో? గోడ కడుతున్నారు.
ఆ గోడ కట్టే వాళ్ళకి నష్టం కలగకుండా, వాళ్ళ మీదకి శత్రువులు రాకుండా ఈటెలు పట్టుకుని, నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయండి? సాయంత్రం కనబడిపోతాయా? 6-7 టైంకి. మబ్బు వస్తే నక్షత్రాలు కనబడే వరకు ఈటెలు పట్టుకుని తిరుగుతున్నారంటాడు. మీ పని కట్టండి, గోడ కట్టండి, త్వరితంగా కట్టేయండి అని చెప్పి. ఇప్పుడు నెహెమ్యాకి ఏమైనా పెద్ద పెద్ద బ్రిడ్జిలకి శాంక్షన్ అయిపోయినట్టు ఏమన్నా చెక్కులు ఏమన్నా శాంక్షన్ అయిపోయినాయా? ఆ రాజుగారు ఈ రాజుగారిని అడగాలి, పోగు చేయాలి. తేలిగ్గా తీసుకోవద్దు ప్రియులారా. హృదయాంతరంగంలోంచి, గుండె మంటలోంచి చెబుతున్న వర్తమానం నువ్వు తేలిగ్గా, ఇది కూడా తేలిగ్గా తీసుకుంటే నువ్వు దేవుడి దృష్టిలో తేలికైపోతావు. తేలిగ్గా తీసుకోవద్దు. గోడ కట్టే పనిలో కొంతమంది ఉంటే ఈటెలు పట్టుకుని కొంతమంది తిరుగుతున్నారంట. ఎప్పటి వరకు తెలుసా? నక్షత్రములు కనబడే వరకు తిరుగుతున్నారంట. చేస్తాడా? చేశారా లేదా? కాల్చబడిన కుప్ప, తుప్పలో చెత్త, రాళ్ళు, కుప్పలు కుప్పలుగా వేసిన రాళ్ళు. ఆల్రెడీ గుమ్మాలు కాలిపోయి ఆ చెత్తంతా పోగు పెట్టారంట. గోడంతా పడిపోయి రాళ్ళని ఒక చోట పోగు పెట్టారంట. మీకు ఖరీదైన మాట, విలువైన మాట చెప్తాను ప్రియులారా, వింటానంటే చెప్పనా? నెహెమ్యా నడిపింపుకి మిగతా వాళ్ళందరూ అప్పగించుకున్నారు. దేవుని చిత్త ప్రకారంగా గోడ కట్టడం మొదలుపెట్టారు. నీ ప్రార్థన జీవితం ఎప్పుడో పడిపోయి కుప్పలు కుప్పలు రాళ్ళు ఒకదానికి కూడా అతకట్లేదు. ఒక ముక్క ప్రాధాన్యత ఇంకో ముక్కకి అతకట్లేదు. అర్థమైందా? గుమ్మాలు ఎప్పుడో కాలిపోయినాయి. దేవుడు వచ్చే, మహిమగల రాజు వచ్చే, ఆ నీతి సూర్యుడు వచ్చే, గుమ్మం మూయబడిపోయింది, కాలిపోయింది, ఒక చెత్తగా మారిపోయింది. దేవుడు రావడానికి అవకాశం లేదు. నేను అంటాను, అలా కాలిపోయిన దాన్ని, పడిపోయిన రాళ్ళని బలమైన దానిగా దేవుడు చేయగలడా? చేశాడు. అంటే ఒక నడిపింపులో, ఒక వ్యూహం ప్రకారం, ఒక క్రమం ప్రకారం, ఒక నడిపింపు ప్రకారం వాళ్ళు వెళితే ప్రియులారా, నిజంగా గోడ ఏమైంది? కట్టబడింది గోడ. అర్థమవుతుందా? అంటే నడిపిస్తున్న వారితో మనస్సు కలపగలిగితే, దేవుడు నడిపింపుకి మనం అప్పగించుకోగలిగితే, ఆయన నియమానికి అప్పగించుకోగలిగితే, నిబంధనకు అప్పగించుకోగలిగితే, చెత్తే, కుప్పలు కుప్పలుగా వేసిన రాళ్లే బలమైనవి ఏమవుతాయి? చెత్త నుండి సంపద కాదు, చెత్త బలమైనదిగా మార్చబడతాయి. ఏంటంటే చెత్త నుండి సంపద కాదు, చెత్తే, రాళ్లే బలమైనవి. చూడండి, ఇటుకలో ఉత్తిటికలే ఒక చోట కుట్ట కింద 10 లారీలు పేరు చేసిన ఎవడో ఒకటి తన్నితే ఏమైపోతాయి? దాన్ని గనక తూకముకు తీసుకొచ్చి సున్నం వేసి దాన్ని కట్టాల్సినదిగా గోడగా కడితే 1 లారీ ఇటకే పెద్ద గోడగా అయిపోయి స్ట్రాంగ్ అయిపోద్ది. అవి పేర్చబడినప్పుడు, ఇక్కడికి రానప్పుడు, కుప్పలు కుప్పలుగా ఉన్నప్పుడు వాటికి బలం ఉండదు. మీరు ఎవరైనా ఈ గోడని ఇలా గుద్ది అవతలకి వెళ్ళిపోండి, కొత్త మిక్సర్ ఇచ్చేస్తాను మీకు, మరలా నాకేస్తారు, మీకు ఉపయోగపడదు. ఏం చేసుకుంటారు? అది హల్లెలూయా, వెళ్ళగలరా? మామూలుగా కట్టిన గోడే బలమైనదిగా మారిపోయింది. అదే కుప్పలు కుప్పలుగా రాళ్ళగా ఉన్నప్పుడు, చెత్తగా ఉన్నప్పుడు అందులో ఏముండదు. మీరు ఒక దాంట్లో ఓపిక ఉంటే అందరూ చూడగలిగితే, ఈ 3వ అధ్యాయంలో ప్రియులారా, 3వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూడండి, 4:3 ఒకసారి చదవండి. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి, వారు కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవుననెను. ఎంత హేళన చేస్తున్నారు చూసారా? కుప్పలు కుప్పలుగా పడున్న ఈ చెత్తని రాళ్ళుని బలమైన దానిగా చేస్తారా అన్నాడు. ఒకటి. రెండోది వినండి, మరలా అంటున్నాడు, కట్టిన గోడ అంట నక్క ఎగిరితే, కట్టాడు, గోడ పూర్తయింది, ఎగరమని నక్కనే పడిపోయిందా? చెప్పండి. నువ్వు ఎప్పుడైనా ఒక పని పూనుకున్నప్పుడు ఏదో ఒక హేళన, ఏదో ఒక అవమానం, ఏదో ఒకటి నవ్వుల పాలు, ఏదో ఒకటి నిర్దేవు చేస్తారు. బోల్డు మంది సలహాదారులు ఉంటారు, సహాయం చేసేవాడు కొద్దిమందే, అందరు నిర్దేవు చేసేవాడు 3 మంది ఉంటారు. ఒకసారి మీరు ఓపిక ఉంటే 3వ అధ్యాయంలో నా వైపు చూడండి, 3వ అధ్యాయంలో ఇంచుమించుగా 33 సార్లు ఒక మాట ఉందండి. ఎన్నిసార్లు అండి అనండి? 3వ అధ్యాయంలో భక్తులారా, 3వ అధ్యాయంలో 33 సార్లు ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ఒకని నానుకుని, ఒకని నానుకుని, ఒకని నానుకుని, అతన్ని నానుకుని. చూడండి,
3వ అధ్యాయం, నేను చెప్పగానే టక్కమని చదివేయగలగాలి మరి అది. ఓకే, 3వ అధ్యాయం 2వ వాక్యం. అతన్ని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. తర్వాత మళ్ళీ కింద ఉంటుంది. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. 3వ అధ్యాయం 4వ వాక్యం లెక్క పెట్టండి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబేయేలుకు పుట్టిన జకరియా కుమారుడైన మెషుల్లామును, కింద లైన్ లో కూడా ఉంటుంది. వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, 5వ వాక్యం. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. 7వ వాక్యం. వారిని ఆనుకొని గిబియోనీయులు మిస్పావారును. 8వ వాక్యం. వారిని ఆనుకొని బంగారుపు పనివారి సంబంధి 9వ వాక్యం. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన 10వ వాక్యం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా 10వ వాక్యం చివరి లైన్. అతన్ని ఆనుకొని హషబ్న్యయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 12వ వాక్యం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమునకు అతని కుమార్తెలను బాగు చేసిరి. 16వ వాక్యం. అతన్ని ఆనుకొని బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు 17వ వాక్యం. అతన్ని ఆనుకొని లేవీయులో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను. 17వ వాక్యంలో చివరి లైన్, 2వ లైన్. అతన్ని ఆనుకొని తన భాగములో కెయీలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన 18వ వాక్యం. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హెనాదాదు కుమారుడైన బవ్యై బాగు చేసెను. 19వ వాక్యం. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతి అయ్యు యెషూవకు కుమారుడైన ఏజేరు ఆయుధములు కొట్టు మార్గమునకు ఎదురుగా ఉన్న 20వ వాక్యం. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారమునకున్న మరి ఒక భాగమును 22వ వాక్యం. వారిని ఆనుకొని తమకింటికి ఎదురుగా బెన్యామీను హష్బూజు అనువారు బాగు చేసిరి. 23వ వాక్యం. వారిని ఆనుకొని తమకింటికి ఎదురుగా బెన్యామీను హష్బూజు అనువారు బాగు చేసిరి. 23 చివరి వాక్యం. వారిని ఆనుకొని తన ఇంటి వద్ద అనన్యాకు పుట్టిన మైసయ్య కుమారుడైన అజర్యా బాగు చేశారు. 24వ వాక్యం. అతన్ని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుగుని గోడ మలుపు మూల వరకును హెనాదాదు కుమారుడైన బిన్నియు మరి ఒక భాగమును బాగు చేసెను. 25వ వాక్యం. అతన్ని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గరకు రాజునగర్లో నిలుచు మహాగోపురమునకు వరకు ఊజు కుమారుడైన పాలాలు బాగు చేయువాడు. 25 చివరి వాక్యం. అతన్ని ఆనుకొని పరుషు కుమారుడైన పెదయా బాగు చేసెను. 27వ వాక్యం. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసెను. 29వ వాక్యం. వారిని ఆనుకొని తన ఇంటి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. 29వ వాక్యం. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగు చేసెను. 30వ వాక్యం. అతన్ని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయు జాలాపు 6వ కుమారుడైన హానాను చివరి లైన్. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లాము 31వ వాక్యం. అతన్ని ఆనుకొని నెతీనీయుల స్థలముకును మిక్పాకు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేశారు. ఎన్నిసార్లు ఉందండి? హలో, నా వైపు చూడండి. మన కళ్ళు తెరిపించడానికి దేవుడు ఈ వాక్యాలు, ఇన్ని వాక్యాలు పెట్టాడు ఇక్కడ. ఒక విషయం చెప్పనా, నువ్వు ఆనుకోకుండా మనసు కలపకుండా ఒంటరిగా నువ్వు ఎంతకాలం పోరాడినా పని, దానికి సమాధానం చెప్పరేంటి? పని ఎంతమంది నిన్న అనుకునేదేంటి, నీతో కలిసేదేంటి, నీతో మనసు కలిపేది ఏంటంటే గోడ ఏమవుదో, బేటల్లా ఉంటాయి. శత్రువులు చొరబడిపోతారు. శత్రువు చొరబడితే నెహెమ్యాకు ఒక్కడికే నష్టమా? యెరూషలేము అంతటికి నష్టమా? మొత్తం ఇజ్రాయేలు జాతికి నష్టమే. ఒక మాట చెప్పనా, శత్రువులు చొరబడితే వీళ్ళని చంపేస్తే ఆ ప్రాకారాలు అలాగే ఉంటాయి. వీళ్ళందరినీ చంపేస్తే నాశనం అయిపోతే ఆ పేరే లేకుండా, ఆ ప్రాకారం అనే పేరే లేకుండా, ఆ గుమ్మాలే లేకుండా, దేవుని నామమే లేకుండా చెయ్యాలని కుట్ర. అది జరగకుండా ఉండాలంటే చుట్టూ ఏముండాలి? ప్రాకారం ఉండాలి. చిన్న మాటలు ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తాను, ఓకేనా? ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి 6:15 చదవండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమైంది. చాలండి. ఎంతమంది సహకారంతో ప్రియులారా 52 దినముల్లో ప్రాకారం కట్టడం ఏమైందంట? అందరూ చెప్పండి, ఏమైంది? ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. భక్తులారా నా వైపు చూడండి. మనం ప్రార్థన చేయాల్సిన టైం అయిపోయిందా? ప్రార్థన ఇంకా పెట్టుబడిగా పెట్టాలా? విజ్ఞాపనలు చెయ్యాలా? కన్నీరు కార్చాలా? రోధించాలా? సారీ అమ్మ, ఒకసారి చెల్లికి చప్పట్లు కొట్టండి అందరూ కూడా మంచిగా. రెఫరెన్స్ చెప్పగానే చక్కగా టక్కమని చదివింది. ప్రైజ్ లార్డ్. దేవుడిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. నేను చెప్పే రెఫరెన్స్ టక 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 ఎక్కడ బ్రేక్ లేకుండా.
ఏదో మిషన్ ఎట్టాడేమో నోట్లో దేవుడు. గట్టిగా వెళ్ళు చెప్పండి. మీ నోట్లో కూడా అలా మిషన్ పెట్టునుగా అక్క. ప్రార్థన మిషను, వాక్యం మిషన్ ఏదో ఒకటి ఉండాలి నోట్లో. మనకి ఎప్పుడు కూడా క్రసర్ మిషనే ఉంటుంది. ఎంత వేరుశనక్కాయలు వండేసినా పంగిడిల్లారా మీరు? ఎంతెంత రాళ్ళు క్రసర్లేస్తే ఎంత రాయనని రానిచ్చి టప్పమని బద్దలు కొట్టి చిన్న చిన్న చిప్స్ కింద చేసి పంపేద్ది. అసలు పంగిడి మిషన్ మన పళ్ళ ముందు ఎక్కడ పని చేద్దండి? అవి ఇంకా చిన్న చిన్న చిప్స్ చేసి పంపిస్తుంది. ఇది ఎరా చరణం, మన మిషన్ ముందు అసలు ఏ మిషన్ అన్నా ఆగుతుందా? ఆగదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా కదా. ఒకరిని ఆనుకుని ఒకరు, ఒకరిని ఆనుకుని ఒకరు, ఒకరిని ఆనుకుని ఒకరు, ఒకరిని ఆనుకుని ఒకరు. పని అవ్వదండి. నేను ఈ స్వార్థ పరిచర్లో మీ అందరిని తీసుకుని ఒక్కనే వచ్చి ఇంకొక సేవకుడు ఎవరిని ఉండేవారా చెప్పండి? ఇప్పుడు సేవకుల్ని ఆపేస్తున్నాను నేను. అన్నా మీరు స్వార్థకి వెళ్తున్నారంటే మేము వస్తామంటే, అన్న వెహికల్ ఖాళీ లేదు, ప్రార్థన చేయండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే పట్టుకుని రండి వెళ్దామంటే, సర్లే అన్న అని ఆగిపోతుంది. ఎక్కువైపోతున్నారు సేవకులు. ఒకరిని ఆనుకుని ఒకరు చేస్తేనే, సంఘముతో మనసు కలిపితేనే నువ్వు క్రీస్తు శరీరంలో అవయవం. సంఘంతోనే వేరే ఉంటాను, సంఘంలో జరిగే ఏది నాకు సంబంధం లేదు, గూగుల్ మీట్ సంబంధం లేదు, ఏ మీటింగ్ సంబంధం లేదు, ఏ ప్రార్థన సంబంధం లేదు, నీతో దేవునికి సంబంధం లేదు. డౌట్ ఏం లేదు అందులో. నువ్వు సంఘములో శరీరంలో అవయవం అనుకుంటే ఎలా ఎదుగుతావయ్యా? పిల్లోడు పుట్టాడు, చిన్న పిల్లోడు, మంచి కలర్ వేసి ఉన్నాడు. నాకు ఈయన చూస్తే మార్వాడి వాళ్ళగా అనిపిస్తాడంటే నేను చూస్తే ఈ దేశం కూడా అనుకోని నేను ఏం చూచి. హల్లెలూయా. ఇప్పుడు పుట్టాడు, ఇట్లా అన్ని తడిగా ఉన్నాయి. పుట్టాడు, బాధపడకండి. పుట్టగానే వేలు తీసేసి పక్కన పెట్టేశాం. శరీరం అండి, వేలు తీసి పక్కన పెట్టాం. కాళ్ళు ఎదుగుతున్నాయి, చేతులు ఎదుగుతున్నాయి, వేలా నువ్వెందుకు ఎదగవు అని దాన్ని ఎర్రగా బాధేస్తే, ఇంజక్షన్లు చేస్తే, మెడిసిన్ రాస్తే, కట్టు కడితే, దానికి వేలుకే నోరు ఉంటుంది. పెచ్చమొహం కూడా తీసేసి నన్ను పక్కన పెట్టేసి నన్ను ఎదగమంటే ఎలా ఎదగను నేను? ఇక్కడ నిడదవోల్లో ఆయన పేరేం పేరండి? కృష్ణారావు గారా? ఏం పేరు? కృష్ణారావు గారు. ఆయన ఎవరు వేళ్ళు ఎందులో పడిపోయి తెగిపోయినా, కాళ్ళు ఊడిపోయినా, ఏం ఊడిపోయినా ముందు అనేవాడంట, రాగానే ఆ మొక్క ఎక్కడ ఉందో తెచ్చుకోనివాడంట. తెచ్చుకోమని అతికించేస్తే మామూలు చేతులు ఎలా పనిచేస్తున్నాయి వేళ్ళు అలా ఏం చేసి, నువ్వు సంఘంలో శుక్రవారం ప్రార్థన నీకు చలనం లేదని నువ్వు చచ్చిపోయావు. జీవం రాదు నీకు, చచ్చావు. ఎప్పుడూ చచ్చావు. ఓల్ నైట్ ప్రేయర్ నీకు చలనం లేదా? చచ్చిపోయావు. స్వార్థకి వెళ్తుంటే ప్రార్థన చేయ చలనం లేదా? చచ్చిపోయావు. జీవం రాదు. తెల్లవారుజామున లేవలేకపోతున్నావా? అందరూ కలిసి ఏడుస్తుంటే మేము లేకపోయినండి, పాస్టర్ గారు ఎంత ప్రేమ కలగలో మా కోసం స్తోత్రాలు చెప్తానే ఉంటారు. ఆ స్తోత్రమే నేను తీసుకుపోద్ది ఒకరోజు. నాయన ఇటు తెల్లవారుజామున లెగిత్తలేదు, నేను ఎన్నిసార్లు ప్రభా తీసుకెళ్ళిపోతున్నందుకు స్తోత్రం నాయన, టెంట్ వేసినందుకు స్తోత్రం నాయన, ఆదరణ కొడుకు గంభీరంగా జరిగించినందుకు మా సహోదరుడు స్తోత్రం నాయన. అది చెప్పకుండా లెగి స్తోత్ర ప్రార్థనకి రా. హలో, ఎన్ని సంవత్సరాల సంఘంతో నువ్వు లాటుగాడవా? యేసుప్రభు కంటే గొప్పవాడువా? పెద్ద పెద్ద వ్యక్తులే, అపోస్తులే, అభిషేకం ఉన్నవారే మనస్సు కలిపి పనిచేస్తే కార్యమైంది. పని అవ్వదు. లేకపోతే యేసన్న గారికి పిలుపు ఉంది, దర్శనం ఉంది, ప్రత్యక్షం ఉంది, నడిపింపు ఉంది. 100 మంది సేవకులను పెట్టుకుని పనిచేస్తే ఆ మినిస్ట్రీ అలా దీవించబడింది. నువ్వు దీవించబడాలంటే నేను చెబుతున్నాను, సంఘముతో వేరై ఉంటే, ద్రాక్షావల్లికి వేరై ఉంటే, తీగకి వేరై ఉంటే, వ్యతిరేకంగా ఉంటే ఎప్పటికీ నీ ఇంటి మీదకి దీవెన రాదా? ఒక వేష విషయం చెప్పమంటారా? ఏ ఊరిలో ఉంటుందండి ఆమె? రాహాబు వేష ఏ ఊరండి? ఏ ఊరు? ఎరుకో కదా. విషయం చెప్పనా? భయంకరంగా పిచ్చగా తిరిగిన ఆమెకి, వేషిగా బ్రతికిన ఆమెకి దేవుని ప్రజలతో మనసు కలిపితేనే నాకేమన్నా భవిష్యత్తు ఉంటుంది, దైవజనులతో మనసు కలిపితేనే నాకేమన్నా దీవెన ఉంటుంది, దేవుడు పేరట వచ్చిన వారితో మనసు కలిపితే నాకు దీవెన ఉంటుందని. ఒక రకంగా చెప్పాలంటే రాహాబు వేష వేగులు వారిని దాచిందని ఎరుకో వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారండి? చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డింది, ఆత్మీయులతోటే మనసు కలిపింది. కొంతమందికి సోకు ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు తిట్టారనుకో, పాస్టర్ గారితో మనసు కలపరు. ఏ విచిత్రం అర్థమవుదో, గద్దించినట్టుగా మనసు కలపరు.
మీకు అర్థం అవ్వాలి. నేను అంటాను అసలు దైవజనుడి మనసు నీకు అర్థమైపోతే ఎందుకు ఇంకా చర్చికి వచ్చిన ఒకటే మానేసిన ఒకటే. దేవుని మనసు మోషేకి అర్థమైంది, మోషే మనసు బెసలేలుకి అర్థమైంది. నేను ఒక విలువైన మాట మీ మీద పలుకుతున్నాను, ఆమేనండి. నేటు బెసలేలు మీరే, గుడారాన్ని కట్టే బెసలేళ్ళు మీరే, నకీషు పనిచేసే బెసలేళ్ళు మీరే, ప్రత్యక్ష గుడారాలకు తెరలు కట్టే బెసలేళ్ళు మీరే, బలిపీఠము కట్టే బెసలేళ్ళు మీరే, గంగాళము కట్టే బెసలేళ్ళు మీరే, దీపవృక్షం చేసే బెసలేళ్ళు మీరే, మందసాన్ని చేసే బెసలేళ్ళు మీరే. వింటున్నారా ప్రియులారా? దేవుని మహిమ గుడారం మీదకి దిగి వచ్చినట్లుగా, దేవుని అభిషేకం గుడారం మీదకి దిగి వచ్చినట్లుగా, దేవుని సన్నిధి దిగి వచ్చినట్లుగా గుడారాన్ని కట్టే బెసలేళ్ళు మీరే, 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 మీరే. హల్లెలూయా. మీరే, మీరే. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. బెసలేలు పరిచయం ఎలా ఉందో తెలుసా? వజ్రానికి పదును పెడతాడంట, చెక్క పని చేస్తాడంట, బంగారు పని చేస్తాడంట, నకీషు పని చేస్తాడంట. ఎందుకండి సంశయాన్ని. హల్లెలూయా. నాకు సంఘం మీద అజమాయిషీ చేయడం, అధికారం చేయడం ఇష్టం ఉండదండి. రిక్వెస్ట్గా బ్రతిమాలడం ఇష్టం, అడగడం ఇష్టం. ఎందుకంటే మందల పైన ప్రభువులా ఉండకూడదంట, మందకి ఎలా ఉండాలి? మాదిరి. మరి నా ప్రయాసనన్నా మీరు గమనించి, నేను పెడుతున్న పరుగులన్నా గమనించి అందులో సగమైనా చేయాలని మీరు అనుకోవాలొద్దా? నా ఆత్మీయ తండ్రి నాయకులు ప్రయాసపడుతున్నారు, నేను అనుకుంటున్నాను అందులో కొంచెమైనా మీరు అందులో కొద్దిగానే మీరు చేయాలిగా. ఒక 1 వీక్ నాకు ఒక ఆలోచన వచ్చింది. వారంకి ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వారంకి ఒక కుటుంబాన్ని తీసుకెళ్తే, వారం అంతా తీసుకెళ్ళిపోతే, వచ్చే వారం 2 జరిగితే అయితే ఉంటే ఆత్మపూర్ణులుగా మార్చబడిపోతారు, లేదా సంఘము నుండి ప్రభువు పిలుపు అందుకుని మహిమలో ప్రవేశించిన ఏమైపోతారో ఎత్తబడిపోతారు. 1 వీక్ తిరుగుతారా? వస్తారా? ప్రైజ్ లార్డ్. పని పూర్తయిందా లేదా? నక్క దూకితే పడిపోతారు. నక్క కాదు, ఏనుగు దూకినా పడదు. నీకు ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం ఎలా ఉండదు? ఏనుగు దూకినా పడిపోకూడదు. నక్క, చిన్న నక్కలంటే చెప్పనా మీకు? ఎవరో ఏదోటి అంటారు అక్కలం. ఆ అక్కలన్న మాటలకి వీళ్ళు ఏమైపోతారో. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు, నేను అలా సోదర ప్రార్థన, నేను అలా. ఏంటి ఆ టెంపరేటీ, ఆ వ్యవహారం ఏంటి అర్థమవుతుంది. శుక్రవారం ప్రార్థన లేదు అన్నారు, నిన్ను ఫీల్ అయిపోయి మానేస్తావా? సెపరేట్ అండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. చిన్న చిన్నగా కొన్ని మాటలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయాలు అవి, మనకి తెలిసినవే కానీ చాలా అద్భుతంగా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆమేన్ చెప్పండి. 1:14 చదవండి. అపోస్తలుల కార్య గ్రంథం. కొంచెం వాటర్. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో 14 అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారుగా. వచనంలో 1:14లో ఎంతమంది సంఘం ఉన్నారు? కూడుకుని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? 120, 120. అందరూ చెప్పాలి ఎంతమంది? ఈ నెంబర్ మీకు తెలియాలి ప్రియులారా, వినాలందరూ కూడా, నిద్రపోవద్దు. చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన విషయం మీరు వినాలి. ఎంతమంది చెప్పాలి? నా గుండెలు మండుతున్నాయి చెబుతున్నప్పుడు. ఎంతమంది? సరే, 2:42 చదవండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. ఎంతమంది సంఘం? 3000 మంది. ఎంతమంది? హలో, ఒక ఖరీదైన మాట చెప్పనా? 3000 మందిని మనం పొందుకోవాలంటే ఉన్న మనము చిన్నగా కొన్ని 100 మంది ఉన్న మనము ఏక మనసుతో ఏం చేయాలి? సరే, వీళ్ళ ఎంత క్వాలిటీ ఆదిమ సంఘానికి మనం వాట్సాప్ చెప్పాలి. ఎందుకో చెప్పనా? వినండి, చెప్పండి అవసరమైతే. ఎందుకో తెలుసా? 120 మంది ఉన్నప్పుడు యూనిటీ ఉంది, 3000 మంది ఉన్నప్పుడు కూడా. ఆగండి.
ఇంకా ఉంది. అయిన తర్వాత మీరు కొట్టాలి. అక్క కేజీ అక్క అయిపోయిన తర్వాత కొట్టాలి. మా అక్క ఆవిడ. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే, ఎంతమంది అండి? ముందు అందరూ చెప్పాలన్నా ఎంతమంది? 120 మందిలో ఎవరికైనా వేరే మనసు ఉందా? సరే, 3000 మందికి అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుటి అందు, ప్రార్థన చేటి అందు. సరే, 46, 47 చదువు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎంతమంది? 3000 మంది కంటే ఎక్కువ. ఫస్ట్ 120, తర్వాత 3000. ఇప్పుడు అనుదినము ప్రభు రక్షణ పొందుతున్నవారు. అప్పుడేముంది వాళ్ళకి? క్రొత్త వాళ్ళు వస్తున్నారండి. ప్రసాద్ గారు, ఎవరు వస్తున్నారు? కొత్త వాళ్ళు వస్తున్నారు. బాగా ఆశపడతారు కొత్త వాళ్ళు రావాలని మీరు. హల్లెలూయా. క్రొత్త వాళ్ళు వస్తుంటే ప్రియులారా ఏముంది వీళ్ళకి? సరే, ఇప్పుడు 120గా ఉన్నవారు, 3000గా ఉన్నవారు, 3200, 300 పోని అనుకోండి కదా. ఇప్పుడు ఎలా మారిపోయారు తెలుసండి? 4 చదవండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 అయ్యును. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఎంతమంది? 5000 కాదు, పురుషుల సంఖ్య నాకు తెలిసి ఒక 10,000 అయిపోయి ఉంటుంది సంఘం. పురుషుల సంఖ్య 5,000 అయితే విన్నారా? పిల్లలు, జలలో, మొలలో, బంగారాల చిట్టుకాసులు ఇవన్నీ ఉండవా? వీళ్ళందరినీ కలిపితే ఇప్పుడు 5,000 మంది పురుషులకి పెళ్ళి అవ్వలేదండి. పురుషుడు అన్నాడంటే పెళ్లి స్థాయికి వచ్చిన వాళ్ళే. పోనీ ఒక 7,000 మీద వేసుకుందాం ఈడ్చి కొడితే. మరి 7,000 మందికి ఏముంది? ఎక్కడైనా ఫ్లేవర్ తగ్గుతుందా? 200 మంది ఉంటే 200 మంది 2 రకాల మొఖాలు. 200 మంది, ఒకళ్ళు కోరుమావుడు వైపు, ఒకళ్ళేమో సంవత్సరకుడు వైపు, ఒకళ్ళు అట్లవాడు వైపు. నేను జరగనంటే జరగను, నా ఇలిని వాడా, మారనంటే మారను. 7,000 మంది ఉన్నారండి. మీరందరూ పని చేయకపోతే నా ద్వారా ఏమవుతుంది? మీలో మీరు ఎవరైనా తప్పిపోతే తీసుకురావాలి, ఎవరైనా వెళ్ళిపోతుంటే మాట్లాడాలి. నీ బాధ్యత అది సంఘంలో. నువ్వు బాధ్యత పోతామో అనేసి అందరూ కలిసి నామే స్ట్రైక్ చేస్తారు. నాకు అర్థమవుతుంది. బ్యానర్ కట్టి నిరాహార దీక్ష, బకాయిలు తీర్చాలి, జీతాలు పెంచాలి, పెంచుతాను. ఆగుపడి ఏడుతారేటండి. అందరూ కలిసి సాతానుగాడి మీద యుద్ధం చేయాలి, దేవుని రాజ్యం కొరకు పని చేయాలి. చెప్పరే, అనేకులైపోయారంట. 120, 3,000, 3,200, 7,000. ప్రైజ్ లార్డ్. అనేకులు అయిపోయిన వీరిలో ఏముందంట? ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఏం చేయాలి? జ్యోతక్క చాలా బాగా చదువుతుంది వాక్యం అనాలి. శ్యామలక్క బాగా చదువుతుంది వాక్యం. సౌందర్య అక్క ఏమో సూపర్ చదువుతుంది. మీరు ఎప్పుడైనా అన్నారా? ఆవిడ తప్పులు చదివేద్దే, తీసేసుకుని ముందే అనకూడదు. సిస్టర్, నువ్వు బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదువు. ఒకసారి హాస్టల్ దగ్గర ఒక చిన్న క్రిస్మస్ జరుగుతుంటే ఆదిత్య చిన్నపిల్లడు పాట పాడుతున్నాడు. లతాని, సునీతని వీళ్ళని అడిగాను. ఆ కుర్రోడు ఎవరని అడిగితే మా మావయ్య గారు అలా అబ్బాయి అన్నాడు. కుర్రోడువి మంచి బాగా పాడుతున్నాడు పాటలో, అలా లైన్ చేస్తే బాగుంటుందని సండే స్కూల్కి రమ్మని చెప్పాను. సండే స్కూల్కి రమ్మంటే ఓ రోజు వచ్చాడు. మొత్తం మీద నరకం కోసం, ఆటల కోసం చెబితే ఆడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి టీవీ చూస్తుంటే వాళ్ళని టీవీ చూస్తున్నారండి. అప్పుడు ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి ఫస్ట్ షో అది, సెకండ్ షో ఇది అండి. వెళ్ళొచ్చి ఇది చూస్తున్నారండి. చూస్తూ ఉంటుంటే అప్పుడు చెప్పాడు నరకానికి వెళ్ళిపోతారు. నరకమా అని వీళ్ళకి కంగారు వచ్చింది. ఈ మాట ఎప్పుడైనా లేదురా బాబు, నరకం అనే మాట. అంటే ఒక వ్యక్తిని ఎవరినైనా మనం ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు చక్కగా ప్లే చేస్తున్నారు. 4 రోజులు కుటుంబాన్ని, భార్యని, బిడ్డలను అందరూ వదిలేసి వెళ్ళి వాళ్ళ పాపం వెళ్ళి ఏం చేశారండి? నేర్చుకున్నారు. పిల్లల్ని అందరిని వదిలి వెళ్ళి భర్తలు వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు. వాళ్ళని ఏం చేయాలి? ఒక్క మాట నీకేం కొంపంటుకుపోద్ది? అరే నాన్న చాలా చక్కగా ప్లే చేస్తున్నారా, భలే వాయిస్తున్నారా, చక్కగా చేస్తున్నారా. అక్షయ్ గారిని కూడా తీసుకెళ్ళి ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్పేవాడిని.
ఈ పిల్లలు కూడా తీసుకెళ్ళిన విషయాలు చెప్పి మనం ఎంకరేజ్మెంట్ కావాలండి. ఎంకరేజ్మెంట్ కావాలంటే ఒకరినొకరు ఎలా ఎంచుకోవాలి? అది తీసిపడేయకూడదు. సంఘములో చెప్పిన విషయం చిన్న సాక్ష్యమైన, ప్రేయర్ చేయమని చెప్పినా, ఏమి చెప్పినా నీకు అది గుండెలు ఉండిపోవాలి. మీరు గమనించారు, ఇన్ని సంవత్సరాలు దైవ సేవకులు నేను ఒక మనిషి గురించి ఎప్పుడన్నా చెప్పారంటే మరలా మనిషి ఉందో, వెళ్ళిపోయిందో, బాగుపడిందో చెప్పే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎంతమందికి నాకు ఇన్ని మీటింగ్ తిరుగుతుందో నాకు గుర్తులేదా? మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే చదవండి త్వరితంగా. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఒకసారి వీళ్ళకి 120 మంది ఏకమనసుతో ఉన్నారు, 3000 మంది ఏకమనసుతో ఉన్నారు, 7000 మంది ఏకమనసుతో ఉన్నారు. వినండి, అనేకులు ఏకమనసుతో ఉన్నారు. వినండి, ఏకమనసుతో ఉంటూ 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 మనసు కలిపితే ప్రియులారా జరిగిన సంగతి చెప్పమంటారా? ఏమైందో తెలుసా? సమర్పణలోకి వచ్చేసారు వీళ్ళు. మనందరం మనసు కలిపి ఉంటేనే ఎందులోకి వస్తాం? అక్కడ రాయబడి ఉంటుంది, వారు అనుదినము తప్పక దేవాలయంలో కూడుకుని ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరికి భయము కలిగింది. మనం ఎక్కువ కూడుకోవడం వల్ల భయము కలిగి సమర్పణలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేస్తాం? సరే, వీళ్ళు గోడ కడుతున్నారు, అపోస్తులు కూడా గోడ కడుతున్నారు. ఏ గోడ? ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు రొట్టె విరచడం, ప్రతిరోజు సహవాసం. వీళ్ళు గోడ కట్టే పనిలో ఉన్నారు, వీళ్ళు గోడ మీదే ఉన్నారు. ఎడముందా ఒకరికి? అక్కడేముంది? మందిరం దగ్గర నేను వెళ్ళను, మందిరం దగ్గర నేను కనపడను, వారం రోజులు నాన్నకు కనపడను, వారం రోజులు అమ్మకు కనపడు, మొత్తానికే కనపడకుండా పోతాం. ఏ నీకు ఆ పిచ్చి? మందిరంలో రావడం కనపడవా? దేవుడి దగ్గరికి వచ్చినా కనపడవా? ఒక్కొక్కరికి పెద్ద ఫ్యాషను. ఉండి కనపడకుండా హీరోయిన్లో తయారవుద్దాం అనుకుంటా ఏంటి? లేదా హీరోలాగా తయారు నీ వెనకాల ఫాలో వచ్చేస్తారనుకుంటా ఏంటి? కనబడాలి. దావీదు యొక్క కుర్చీ ఖాళీగా ఉంటే అడుగుతాడు సౌలు, ఏడి యెష్షై కుమారుడేడి? వాళ్ళకి ఏదో మొక్కుందంట, వెళ్ళారు. విషయం చెప్పనా? ఆ ప్లేస్ అలాగే ఖాళీగానే ఉంది. నీ ప్లేసు మందిరంలో అలా ఖాళీగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడిచ్చే విలువ, నీకు ఇచ్చే ఘనత, నిన్ను ఏర్పాటు చేసుకునే విధానం చాలా గొప్పది. ఎంతకి వెళ్ళిపోయిందో ఈ సంఘం ఒకసారి చూద్దాం ప్రియులారా. చూడండి 6వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఇప్పుడు ఫస్ట్, దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచి. ఇప్పుడు ఏమైంది బిడ్డలారా? ఫస్ట్ నేను ఇలా అనగానే చెప్పాలి. ఫస్ట్ ఎలా పెట్టి చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పాలి, ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో చెప్పినా పర్లేదు. ఫస్ట్, సెకండ్, ఎంతమంది? థర్డ్, 3000 కంటే ఎక్కువ. 4, ఎంతమంది? 7000 మంది పైనే. తర్వాత సమర్పణలోకి వచ్చారు. తర్వాత ఇలా సమర్పణలోకి వస్తే జరిగిన సంగతి ఏంటి తెలుసండి? క్రైస్తవులు కాదు, శిష్యులు క్రైస్తవులుగా మార్చబడ్డారని ఉంటుంది. ఇక్కడ ఏ సంఖ్య విస్తరిస్తుందో తెలుసా? అది శిష్యుడు అంటే ఎవరో తెలుసా? దేవుడికి ఏం చేయాలి అనేవాడు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసు? విశ్వాసం అంటే దేవుడి దగ్గర నుంచి. రెండు బృందాలు ఉన్నాయి, 2 టీములు ఉన్నాయి. మీకు చెబుతాను, వినండి, జాగ్రత్త వినండి. దీన్ని వివరించే ముందు 2 మాటలు వినండి. ఒకటి, ఈ లోకంలోనే దేవుని నమ్ముకుని దేవుని చేత లాభం పొందేవారు. ఒకటి, నాకు ఏదైనా చెయ్యి, పిల్లకి పెళ్ళి అవ్వాలి, గర్భవతి అవ్వాలి, పిల్లని కనాలి, కావాల పిల్లలు కనేయాలి, 3 కనేయాలి, ఫ్రీ డెలివరీ, హాస్పిటల్ ఖర్చు కూడా ఉండకూడదు, ఏముండకూడదు. చెయ్యి, చీటీ పాడుతున్నాను, రావాలి, చెయ్యి, పిల్లోడికి జాబు, చెయ్యి. ఇది. ఇంకొకటి, నా నుండి నీకేం కావాలి, నేనేం చేయాలి, ఎలా వాడబడాలి, నీకోసం ఎలా ఖర్చు అవ్వమంటావు, ఏం చేయమంటావు, ఎలా నలిగిపోమంటావు, ఏం చేయమంటావు, ఏం చెప్పు, ఏం చేయమంటే చేస్తా. వీళ్ళిద్దరికి పైన ఎవరికి ప్రతిఫలం ఉంటుంది? ఇప్పుడు మీ అమ్మాయి పెళ్ళి కోరుకోవడం తప్ప? దేవుని పని చేస్తూ మీ అమ్మాయి పెళ్ళి అవ్వాలని అడుగు, దేవుని పని చేస్తూ మీ అబ్బాయికి జాబు రావాలని అడుగు, దేవుని పని చేస్తూ నీకు సంపద రావాలని అడుగు, దేవుని పని చేస్తూ అక్కరలు తీర్చబడాలని తప్పేం కాదు. 2 బృందాలు దేవుని చేత ఓరకనే మూలకెళ్ళి పరలోకం ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఏమీ లేదు వాళ్ళకి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం. ఎక్కడున్నాడా మేజురాదు? ఎక్కడెక్కడో దూరంగా దోతలంట, సింహాసనం అంట, స్ఫటికం లాంటి సముద్రం అంట, అదిగో అక్కడ కనపడుతున్నాడు.
ఆ బ్యాచ్లో ఎంతమంది ఉండాలనుకున్నారు? చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలక్ట్గానే ఉన్నారు. హల్లెలూయా. కిరీటం, బహుమతులు, సన్మానాలు, దేవుని చేత మెప్పు, నా ప్రియకుమారుడని అనిపించుకోవడం. బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా. హల్లెలూయా. ఏ గుంపు? నా ఇంటి దీపం కదా, జయించిన వారితో కలసి నీ సింహాసనము ఎవరికి తెలియని నీవు నన్ను పిలచే ఆ శుభవేళ ఏమౌదునా. జక్కయ్యా, నీ ఇంటికి రావాల్సి వచ్చింది, నేను ఇంటికి రక్షించి త్వరగా దిగిరా అన్నాడు. యేసు ఎవరో చూడాలని వెళ్తే పేరు పెట్టి పిలిచాడు. మనం అడిగిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు. అసలు ఇంక జక్కయ్యకి రావాల్సినోడే వచ్చాక ఉండాల్సిన ఆయనే ఉంటే, కావాల్సిందే వచ్చిన తర్వాత ఉండాల్సినోడే ఉంటే చెత్త వడ్డీలు ఇవన్నీ నాకు ఎందుకని చెప్పి ఏం చేశాడు? మొత్తం కట్టెలు తిప్పుకుంటూ వస్తున్నాడు అంటాం. ఎక్కడిరా డబ్బులు అడిగితే జక్కయ్య. జక్కయ్యకి ఏం తెలుసు? ఇవ్వడం. తిప్పేసి కట్ట ఎగరేసుకుంటూ వస్తున్నాడంట. అది 500 రూపాయలు 2,000 రూపాయల నోటు మనకు తెలియదు. విక్టోరియా అమ్మగారు 500 200 తెలియదండి మనకి. హల్లెలూయా. తిరగేస్తా వస్తుంటే కట్ట పెట్టినారు పిల్లరా. అడుగుతుంటే ఎక్కడేరా అని అడిగితే జక్కయ్య. అందరికీ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోవాలి, లైన్లో ఉన్నారు. జక్క ఇంటికి బోడు మంది జనం. బట్టలు పంచి పెడుతున్నారు, డబ్బాలు పంచి పెడుతున్నారు అనేది విన్నాం, కానీ డబ్బులు పంచి పెడుతూ విన్నాం ఎప్పుడన్నా? వచ్చినోడికి వచ్చినట్టు యేసు రక్తమే చేయి. వచ్చినోడికి వచ్చినట్టు ఏం చేస్తున్నాడంట? పంచిపెట్టేస్తున్నాడు. ఎంత కావాలా? చిన్న తలమూడు కొనుక్కుందాం అనుకోండి, చచ్చి దగ్గర అండి బాబు, పాటగాని తినేయాలండి బాబు పట్టుకొని. హల్లెలూయా. సరదాగా అంటున్నాను. హల్లెలూయా. గుడారం చుట్టూ ఎవరున్నారండి? కహాతీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గుడారం చుట్టూ ఉన్నారు. ఎంత కావాలి? స్థలం ఎక్కువ రేటు చెప్తున్నారండి. సరే అడిగలు కట్టలు మూటలు వేసుకుని వచ్చేది. ఎవరిచ్చారు? జక్కయ్య. అసలు జక్కయ్య లోకంలో ఉండే ఏదో పిలిచేసి ఏదో చేస్తే ఆశ్చర్యపోతే ఆనందపడిపోతే ప్రియులారా అంటున్నారా? దేవుని అక్కడ పేరు పెట్టి పిలిస్తే, రమేషో, సురేషో, మారేషో ఇలా పేరు పెట్టి పిలుతుంటే, నవీనో, ప్రవీణో, దీపక్కో ఇలా పిలుస్తూ ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? అసలే ఆలోచించారా? అది కావాలా? ఏదో మూల మిల్క్ అని మూల ఉండిపోతారా? చూడండి కిందకి చదువుదాం. చూడండి. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టెదము. చదవండి అమ్మా. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున. ఒకసారి ఆగండి చాలు. హలో, శిష్యులుగా మారిపోయారు అనండి. సాధారణమైన విశ్వాసులు మేడగదిలోకి వెళ్ళారు, ఆత్మతో నింపబడ్డారు అండి, అనుదినం సహవాసంలో చేర్చబడ్డారు, మానక మందిరానికి వస్తున్నారు, ఇతరులను రక్షించే వారిగా మార్చబడిపోయారు, సమర్పణలోకి వచ్చేసారు, శిష్యులుగా మారిపోయారు. శిష్యులుగా మారిపోయిన తర్వాత కొంతమంది పెద్దలుగా ఉండి వినాలి, పెద్దలుగా ఉండి ప్రియులారా, వాళ్ళు ఇలాగ భోజనంలో వచ్చిన దగ్గర కొంచెం గొడవలు అవుతున్నాయి, ఇబ్బందిగా ఉంటున్నాయి, విధవరాలను చిన్న చూపు చూస్తున్నారు, కొంచెం కష్టంగా ఉంది, కొంతమందిని ఏర్పాటు చేద్దామంటే శిష్యుల స్థాయికి వెళ్ళిన వారు కూడా ఆ మాట అందరికీ ఇష్టమైందంటే. ఇప్పుడు శిష్యులుగా మారిపోయి కూడా సంఘం కొన్ని వేల మంది అయిపోయిన తర్వాత కూడా ఏముంది వీళ్ళు? ఫస్ట్ నుంచి ఉన్న నువ్వు ఒక దెబ్బ అయినా, ఒక మాట అయినా, ఒక నింద అయినా ఏం చేయాలి? ఏం చేయాలి? నేను అస్సలు నాకొద్దు ప్రభుని ఒక్క మాట పడండి, అసలు నాకు చాలా ఇది, నేను పడనంటే పడను, అసలు మాది రోషంగల వంశం, రాయలసీమ నుంచి వచ్చాను, పల్నాడు జిల్లా, మా పడంటే పడను అంటే నోండబ్బో తెలిపమ్మ, స్థానం ఇంకొకరికి ఇస్తాను.
ఒక్క చిన్న నలుగురు కూడా ఉండదండి కొంతమందికి. ఒక్క ఆదివారం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా మందిరం తుడిచావా? ఒక్క ఆదివారం ఎవరైనా బాధపడిన వ్యక్తిని పలకరించావా ఇన్ని సంవత్సరాల నుంచి? ఎప్పుడైనా పరిచర్యలో చిన్న పనన్నా చేసావా? మందిరం తుడవాలని ఆశ నీకు కలిగిందా? ఆమేన్. మన తండ్రి అయిన దేవుని బ్రహ్మ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మీకు కలుగునుగా. ఆమేన్. వెళ్ళిపోతాను. వాళ్ళు ఎవరో పైలాడు తర్వాత ప్రార్థన చేసి తోటివారితో సహవాసం నీకు. హల్లెలూయా. యేసు ఊరుకోడు, ప్రేమగా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా రేవు కూడా ఎడతా ఉంటాడు. పక్కన పలకరించవా? నవ్వుతూ మాట్లాడవా? నువ్వు నవ్వునందుకు మాట్లాడినందుకు ఆ వ్యక్తి గాయం కట్టబడలేదా? పరులు గాయాలు మనం కట్టొద్దా? ముందు నువ్వే ప్రార్థన అయిపోగానే లైను హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ ముందు నిలబడ్డాడు సిస్టర్ పాపం రండి రోజు ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శిష్యులు ప్రియులారా, శిష్యులు స్థాయికి మారా కూడా ఏముంది వాళ్ళకి? బిడ్డ మీకు మాట చెప్పండి, నీ దీవెనికి అడ్డుపడడం కోసం అన్నతో మేము మనసు కలిపాం. చాలామంది దైవజనులు ఉన్నారు, మనస్సు కలపని వారు కూడా ఉన్నారు, కూడా ఉండి ఏకీభవించిన వాళ్ళు ఉన్నారు. మాకు వచ్చిన దీవెన వాళ్ళు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? మా మీదకి వచ్చిన కృప ఎందుకు పొందుకోలేకపోతున్నారు? అన్నా మేము మాట్లాడుతూ వెళ్తాను, అన్నా ఆ వాక్య ప్రత్యక్షతలు మాకు వస్తున్నాయన్న, అనేకమైన విషయాలు మాకు బయలుపరచబడుతున్నాయి. మీ మెసేజ్లు ఉన్నప్పుడు మేము ప్రేరేపించబడుతున్నాం, లోతైన విషయాలు మాకు అర్థమవుతున్నాయి. ఎందుకు ఉండదు నాన్న? నమ్మకంగా వెంబడిస్తే ఎందుకు ఉండదు నాన్న? నా మీద ఉన్న కృప మీకు ఎందుకు ఉండదు? నేను చెప్పనా, మీకు కూడా నా మీద ఉన్న కృప ఉంటుంది. అరమరికల లేని క్రీస్తు ప్రేమలో లోపల ఏదో పెట్టుకుంటాడు. రైజా పక్కనోడికి మనస్ఫూర్తిగా ఎప్పుడో ప్రైజ్లాడు చెప్పావా? దైవజనుడికి ఎప్పుడో మనస్ఫూర్తిగా ప్రైజ్లాడు చెప్పావా? ఒకరికంటే ఒకరిని ఎలా ఎంచుకోవాలి? మొత్తమే బండి మీద అని వచ్చేసి కారు వేసుకుని ఉయ్యమని వచ్చి సోత్రం కోటం అయిపోగానే పెట్టండి తొందర పెట్టండి. అది కరెక్ట్ కాదండి. పలకరించాలి, తోటివారితో మాట్లాడాలి. నువ్వు ఎక్కువ హెచ్చు అని అనుకుంటుంటే నీ స్థితి తగ్గిపోతుంటుంది. నేనేమి చేతగాని వ్యక్తిని, నిష్ప్రయోజకుడిని అనుకుంటే కృప ఎక్కువైపోతుంది. ఏం కావాలి నీకు? విర్రవీగి దావీదుని చంపాలనుకుంటున్నాడు, ఆగరకుంటి దాని కొడుక అని తిడుతున్నాడు. ఎవరిని? యోనాతాన్ని తిడుతున్నాడు. దావీదు కోసం ఇతనికి రేవెట్టేస్తున్నాడు. ఇంత చంపేసే కక్ష అనుకుంటే ఆ మహానుభావుడు అంటాడు, నాయనా రాజా నా ఏలినవాడా. అలా అన్నారు ఎప్పుడైనా అత్తగారిని? అత్తా అన్నారా? హల్లెలూయా. ఒకసారి అని ఎప్పుడో మారిపోతున్నావిడే. నేను ఎందుకు రాశిరంపాలు పెట్టేస్తుంది? చర్చ నుంచి వెళ్ళగానే ముందు మీ అత్తగారిని పట్టుకుని ముద్దు పెట్టు. ఐ లవ్ యూ అత్త, ఇంత మంచి కొడుకుని ఇచ్చావు అను. వచ్చే ఆదివారం మటన్ వండేసి నీకు రెడీగా పెడతాను. తినరేంట్రా, సిగ్గుపోతుంది, నువ్వు ఏనుగులాగా ఉన్నా కూడా సిగ్గుపోతుంది ఏంట్రా అంటది. తెలియదు మీకు సీక్రెట్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, శిష్యుల స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఏం తగ్గలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మనం ఏ స్థాయికి వెళ్ళిపోయినా మనలో ఏం పోకూడదు. ఒకసారి మీ పక్కన వాళ్ళని పట్టుకుని మీరు నాకంటే యోగ్యులని చెప్పండి అనండి. సిస్టర్ మీరు అన్ని విషయాల్లో అలా ఒకసారి ఇలా 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 దగ్గర తీసుకోండి. దగ్గర చెప్పండి. సిస్టర్ వాళ్ళ కళ్ళలోకి చూసి మీరు అన్ని విషయాల్లో నాకంటే యోగ్యులు, మీరు కృప పొందినోళ్ళు. సూర్యకుమార్ గారితో కూడా చెప్పండి, నిరీక్షణ ఆంటీ గారు చెప్పండి, మీరు అన్ని విషయాల్లో యోగ్యులు. అంతే, ఇంకంతే. ప్రైజ్ ది లార్డ్.
అలాగా ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఆ యోగ్యులు అన్న వాళ్ళకి రాజీ అంది, జ్యోతితో యోగ్యులు అంది కదా, జ్యోతికి పాటించాను. అప్పుడు ఏమనాలి రాజీ? అక్క నువ్వు అన్ని విషయాల్లో యోగ్యురాలు, నా పాట తీసేసుకున్నాగా. హల్లెలూయా. మీరు ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పనా? మీ స్థితి మారాలి, మీ ఆధ్యాత్మిక స్థితి మారాలి, మీకు ఘనత పెరగాలి, అనేక మంది మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి, మీకు సన్మానం పెరగాలి, ఖ్యాతి పెరగాలి, గొప్పతనం పెరగాలి, మీ స్థితి మారిపోవాలంటే చిన్న సీక్రెట్ చెప్పనా? చెప్పమంటారా? నీకు విలువ రావాలి అని, నాకు విలువ రావాలనండి. ఎదుటి వ్యక్తులకు విలువ అంతే. విలువ ఇవ్వకుండా నీకు విలువ? మీ నాన్నగారికి విలువ, ఆత్మీయ తండ్రికి విలువ, దేవుడికి విలువ. ఫస్ట్ ప్రయారిటీ. కల్మషాలు వద్దు, సంశయాలు వద్దు, అవిధేయత కూడా. చెప్పండి. నెంబర్ 1, నేను ఎప్పుడు అడిగినా చెప్పాలి. నిద్రలో మిమ్మల్ని ఫోన్ చేస్తాను రాత్రి 12 గంటలు. అమ్మా నెంబర్ 1 పాయింట్ ఏంట్రా అంటాను. పాయింట్ లేదా అనకూడదు. ఏమనాలి? చెప్పాలి. చేతులు మీరెత్తరే, కొంచెం ఉంటుంది మీకు వీళ్ళ మీద ఎక్కువ. వదిలిస్తాను సహవాసుకు. అదేంటది? పురుషుల మీటింగ్ పెడతాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. అనేక మంది అన్న పర్లేదు, 7,000 మంది అన్న పర్లేదు. నెంబర్ 5 సమర్పణ. నెంబర్ 6 శిష్యులుగా మార్చబడ్డారు. నెంబర్ 7 శిష్యులుగా ఉండి కూడా ఏక మనస్సు. అంతేనా? తప్పు చెప్పనా? అర్థమైంది? శిష్యులుగా ఉండి కూడా. ఆ మాట అంటే అందరి దృష్టికి ఇష్టమైందంట, కష్టం అవ్వలేదు. గంట ప్రార్థనకు రావే, గంట ప్రార్థన అంటారు, కష్టముగా ఉంటుంది. దైవజనుడు ఒక మాట చెప్తే మీకు ఏమైపోవాలి? అది ఇష్టమైపోవాలి, అంతే. అమ్మా ఈ మధ్యాహ్నం మనందరం ఫాస్టింగ్, ఆదివారం ఆరాధన అయితే ఎవరింటికి వెళ్ళొద్దు, సాయంత్రం అందరికి టీ ఇస్తాను, ఇక్కడే మనం ప్రార్థన చేద్దాం అని అంటే ఏమనాలి? అప్పుడే బిగిసిపోయారు కొంతమంది. రాత్రే వండుకుని పెట్టుకున్న మటన్ కూర. అలాగండి పాస్టర్ గారు, మీరు నాకంటే దూకుడు ఎలా ఉండాలి తెలుసా? సాయంత్రం ఏంటండి, ఇప్పుడు ఏంటండి, సాయంత్రం వరకు ప్రార్థన చేద్దామంటే రేపు సువార్త కదా, రేపు తెల్లారి వరకు ప్రార్థన చేస్తే ప్రార్థన అయిన తర్వాత మీరు వెళ్తురుగానే ఆనాలే. చెప్పండి. ఇప్పుడు మధ్యాహ్నం ఏంటి మనందరికీ? పాస్. మధ్యాహ్నం ఏంటి? చేతులు ఎత్తండి, ఏగివేస్తున్న వాళ్ళందరూ, ఎక్కడే ఉండి ప్రార్థన చేద్దాం అన్న వాళ్ళందరూ. దైవజనుడు ఒక మాట చెప్తే నీకేమవ్వాలి? మంచి సంబంధం వచ్చింది, అందమైన అమ్మాయి వచ్చింది, దేవుని చిత్తం కాదు, ఏమవ్వాలి నీకు? పాస్టర్ గారు చెప్తే ఇప్పుడు ఒక రాజు కూడా అలాగేనా? అతను నా కోసం ఇప్పుడు మంచి మాట పలకండి. నేను చెప్పానా? పలకడం. సంబంధం రాగానే నేను హారతి తట్టుకుని వచ్చింది. అమ్మ తల్లి రా, చేసేసుకో, ఇక్కడే చేసేస్తాను అనాలా? చేసేసాక రోజు పాస్టర్ గారు ఏమవుతారు? గుర్తొస్తారు. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏమవ్వకూడదు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.